अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। स्वभावजेन कौन्तेय निबद्धस्त्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोह करिष्य वसतोऽपि करिष्यस्य वशोऽपि तत्। కౌంతేయ కౌంతేయ అని పిలిచాడు అర్జునుడిని. ఇప్పుడు కౌంతేయ అని ఎందుకు పిలిచాడు అంటే, నువ్వు కుంతి కొడుకువి, ఒట్టి మనిషివి మాత్రమే, నీకు ఏమీ పవర్స్ లేవు. ఎందుకని కౌంతేయ అంటున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఏమిటి, ఇంత నేను చెప్పిన తర్వాత కూడా నేను యుద్ధం చెయ్యను అన్నావంటే ఇంకా నువ్వన్నమాట యుద్ధం చేస్తున్నది నీవు. యుద్ధం ఇంతకుముందు ఎవరు చేస్తున్నారు అన్నాడు, నీ ప్రార్థన కర్మ నీ చేత చేయిస్తోంది, లేకపోతే నీ యుద్ధభూమికి రావు. అందుకని ఇప్పుడు నేను కౌంతేయ అన్నాడు. ఇంత పరంతప ఆ మాటను ఉపయోగించాల అంటే పిలిచే పిలుపులోనే, అంటే ఒరే స్కౌండ్రల్ ఒరే ఫూల్ అన్నట్టు అన్నమాట. కౌంతేయ అని పిలుస్తున్నాడంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు కుంతి కొడుకు. ఇంతకుముందు ఏం చెప్పాడు, నువ్వు కుంతి కొడుకు కాదన్నాడు. కుంతి గర్భాన్ని నువ్వు ఆధారంగా తీసుకుని, నేను ఫ్లైట్లో వచ్చినట్టు ఎన్నో ఫ్లైట్లు ఎక్కా, ఇప్పుడు ఆ ఫ్లైట్ నెంబర్ చెప్పమన్నాను, పోనీ నా సీట్ నెంబర్ చెప్పను. బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, ఆ సీటు వెతుక్కున్నాను, మరి నేను ఆ సీటు గురించే ఆ ఎయిర్ హోస్టెస్కి చెప్పాను. ఎంటర్ అవుతూనే ఫలానా లేను నాదని చెబితే కదా అది ఇటుపో అటుపో అని నాకు చెప్పింది. అంటే నాకు ఆ సీటు గుర్తుంది కదా, అందులో నేను కూర్చున్నాను 24 గంటలు కూర్చొని వచ్చి, ఇవాళ దాన్ని నాకు గుర్తుందా? అట్లా తల్లి కడుపు నీకు అన్నాడు, చెప్పాడు కదా, ఇంతకుముందే చెప్పాడు. అయినా నువ్వు వినకుండా నేను యుద్ధం చెయ్యను అని అంటే నీ స్వభావ ధర్మానికి విరుద్ధం అవుతుంది. నువ్వు ఎవరివి, క్షత్రియుడివి. క్షత్రియ ధర్మానికి విరుద్ధం, నువ్వు క్షత్రియుడివి కూడా కావు. అప్పుడు జస్ట్ కుంతి కొడుకువేను అన్నందుకు కౌంతేయ అన్నాడు. స్వభావజేన, ప్రతి మనిషి వాడికి ఒక స్వభావము అని ఉంటుంది. స్వరూపము స్వభావము అని రెండు వేరే వేరే. స్వరూపం అందరికీ పరమాత్మ స్వరూపమే, నువ్వు పరమాత్మ స్వరూపం కానంటానికి వీల్లేదు. ఇప్పుడు స్వభావం ఎవరికి ఉంటుంది, త్వంకే ఉంటుంది, తత్తుకి లేదు. తత్ అనేది ఒక పరమాత్మ స్వరూపం, అది నీకు అద్దంలో పడ్డ రిఫ్లెక్షనే కదా త్వం అయినావు. అద్దం పెట్టంగానే వచ్చేసింది కదా, నీ అద్దంలో ఉన్న తేడా వల్ల అందులో పడ్డటువంటి ఆ ప్రతిబింబంలో తేడా వస్తున్నది. కాబట్టి త్వంలో తేడా ఉంటుంది. త్వము కర్మజము సహజము భ్రాంతిజము అనే మూడు అహంవృత్తి మూడిటిగా మారుతోంది, మూడిటితో తాదాత్మ్యం చెందుతోంది. అట్లా తాదాత్మ్యం చెందినప్పుడు ఈ త్వముకి స్వభావం ఉంటుంది. ఈ భావం దీనిది, రూపం దానిది. అది వాడి స్వభావం లేరా అనగానే అర్థం అవుతోంది ఏమిటి, ఆ జీవుడి లక్షణం అది, అది పరమాత్మ లక్షణం కాదు. ఒకడు పిసినాసి వాడు ఉంటాడు, అంటే వాడికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు, వాడి కోసం పెట్టుకుంటాడు, ఎవరి కోసం పెట్టడం ఇష్టం ఉండదు. వాడు ఏది మాట్లాడినా దానిలో దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాడు, వాడి రూపాయి ఖర్చు అవుతుందేమో అన్నటువంటి దృష్టిలో పెట్టుకుని. అదేమిటది, అది వాడి స్వభావం.
అంటే ఈ పిశాచతనము ఇటువంటి గుణాలన్నీ కూడా గుణరహితులైన పరబ్రహ్మవి కావు, గుణాలు కలిగినటువంటి జీవుడివి. పరబ్రహ్మ ప్రతిబింబమే జీవుడైతే వీడికి గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని నువ్వు క్వశ్చన్ వేయకూడదు. ఎందుకని? ఆ రిఫ్లెక్షన్ లో పడ్డప్పుడే గుణాలు వచ్చినాయి. పరమాత్మకు గుణాలతో సంబంధం లేదు. అందుకే వీడు మాయాబద్ధుడు అయినాడు. వీడికి అచ్చ గుణాలే కాకుండా ఈ గుణాలు కూడా ఎందుకు వచ్చినాయంటే స్వభావజేన. నాయన నువ్వు ఆ దేహాన్ని వదిలేటప్పుడు, ఈ దేహంలోకి వచ్చేటప్పుడు, ఈ దేహంలోకి రాలే, అక్కడ ఉండగానే నిర్ణయించావు నీకు ఎటువంటి దేహం కావాలి, ఎటువంటి కర్మను నువ్వు అనుభవించాలి అని నిర్ణయించుకున్నావు. దానికి అనుగుణమైన గుణాలే ఇప్పుడు వచ్చినాయి నీకు. మొత్తం ఉండేది 3 గుణాలే అయినా, మొత్తం ఉండేది పంచదార, శనగపిండి, నెయ్యి అయినప్పటికీ లడ్డూలో ఒక రేషియోలో వేసావు, మైసూర్ పాకులో ఇంకొక రేషియోలో వేసావు, మొత్తం ఈ 3 వేసావు. దానివల్ల వీటి టేస్ట్లు తేడా వచ్చింది. అట్లా ఈ 3 గుణాలే అయినప్పటికీ ఈ వీటిల్లో వేసేటువంటి, అంటే నువ్వు ఎన్నుకున్నటువంటి జీవితాన్ని ఎట్లాంటిది కావాలని ఎన్నుకున్నావో దానికి తగ్గటువంటి గుణాలు నీకు వస్తున్నాయి రాబోయే జన్మకి. అందుకని నీ స్వభావం మారుతోంది. స్వభావాలు మారుతాయి కానీ స్వరూపం మారడానికి వీల్లేదు. స్వరూపం అందరికీ కూడా పరమాత్మ స్వరూపమే ఉండి తీరాలి. స్వభావం ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్ అయితే, స్వభావం కూడా మొత్తం ఈ మూడిటితోనే ఉంటుంది. అంటే ఈ స్వభావము ఎవరి చేత బంధించబడింది? కర్మ చేత బంధించబడింది. పూర్వజన్మలోని చేత చేయబడినటువంటి కర్మలో ప్రారంధంగా నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో ఆ కర్మ చేత బంధించబడింది స్వభావం. ఇప్పుడు చెబుతున్నాడు స్వభావజేన అర్జున కౌంతేయ, స్వభావజేన నీ స్వభావం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తున్నావు. నిబద్ధస్త్వేన కర్మణ, అది బంధించడం కాకుండా నిబద్ధ, బాగా కట్టేసింది. ఈ స్వభావం నీకు మారదు. అందుకే స్వభావో దురతిక్రమ, స్వభావాన్ని అతిక్రమించడానికి నీకు సాధ్యం కాదు. అది నీ స్వభావం. ఒకడికి బద్ధకం స్వభావం, ఒకడికి పిసినాసితనం స్వభావం, ఒకడికి క్రోధం స్వభావం, వాడి లైఫే అంత. ఒకడికి ఆశ స్వభావం. అటువంటి స్వభావం దురతిక్రమ, అది దాటడానికి సాధ్యం కాదు, అది దాటలేవు అన్నాడు. నీకు తెలిస్తే దాటగలవు. ఎట్లా దాటుతావు అంటే, నువ్వు ఇప్పుడు 6 అడుగుల హైట్లో ఉన్న కొండని ఎగరాలి. నువ్వేమైనా సరే అది దాటాలి. నువ్వు ఇక్కడి దాకా వెళ్ళాక నీకు ఇప్పుడు తెలిసింది ఈ కొండ ఎత్తుగా ఉంది, నేను ఇక్కడి నుంచి అట్లా ఎగరలేను అని. అప్పుడు నువ్వేం చేస్తావు? వెనక్కి వస్తావు. వెనక్కి వచ్చి ఆ కొండ ఎక్కడానికి వీలైనంత దీంట్లో ఇక్కడి నుంచి నువ్వే అప్రోచ్ తయారు చేసుకుంటావు, చేసుకొని అట్లా ఎగురుతావు. అందుకోసం నువ్వు వెనక్కి వస్తే అది వెనక్కి వచ్చినట్టు లెక్క కాదు. ఎందుకని? నీకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. రాబోయేటువంటి కష్టాన్ని రాబోతున్నది అని ముందే తెలుసుకుని నువ్వు ముందే వెనక నుంచి ఆ ప్రయత్నం చేసి స్వభావాన్ని దాటడానికి అవకాశం ఉంది అర్జున. నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ నువ్వు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నావు. నువ్వు అప్రోచ్ నువ్వు తయారు చేసుకున్నావు. ఏం చేసుకున్నావు? శాస్త్రం సంపాదించావు, అస్త్రాలు శస్త్రాలు సంపాదించావు. ఎందుకని? నువ్వు కొట్టబోయేది భీష్ముడు, ద్రోణులని నీకు ఆ రోజు కూడా తెలుసు. నువ్వు ముందే తయారు చేసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎత్తు కనపడుతోంది అంటున్నావు. నీకు ఇక్కడికి వచ్చాక కనపడలేదు ఇది. నువ్వు పాశుపతాస్త్రం తెచ్చుకున్నది ఎందుకు? అక్కడ కర్ణుడు ఉన్నాడు అని నీకు తెలుసు. వాడిని నేను జయించలేనని తెలుసు కదా. శివుని గురించి అన్ని సంవత్సరాలు తపస్సు చేసి పాశుపతాస్త్రం సంపాదించావు. లేకపోతే ఇప్పుడు శివుని గురించి తపస్సు చేస్తావా యుద్ధం మీద కూర్చొని? ఇప్పుడు వచ్చింది కాదు నీకు ఈ హైట్ని దాటాలి అనేటువంటిది. నీకు ముందే తెలుసు. అంటే ఇప్పుడు నువ్వు అవన్నీ చేసి వచ్చి ఇప్పుడు నేను యుద్ధం చేయనంటే అవన్నీ ఎందుకు చేసినట్లు? ఎవడైనా నేను అంత దూరం వెనక్కి వెళ్ళి అంత దూరము ఇట్లా పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ మాత్రం ఎగరకుండా ఇక్కడ నేను ఇక్కడ సతికలు పడతాను అంటే ఇదంతా ఎందుకు పరిగెత్తుకొచ్చావు? అందుకనే నువ్వు కౌంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ మనిషివి అన్నాడు. ఆ పిలుపులోనే అట్లా పిలిచేశాడు.
మస్తు ఎన్నిసార్లు తిట్టాడు. మొత్తం దేవుణ్ణి మానవ రూపం అనుకున్న వాళ్ళందరినీ కూడా తిట్టాడు. మీరు మనుషులు మీరు వేస్ట్ అని తిట్టేశాడు. అంటే తిట్టడం అంటే ఎట్లా తిడుతున్నాడు అంటే వెల్వెట్ క్లాత్ లో పెట్టి చెప్పు పెట్టి వెల్వెట్ క్లాత్ లో చుట్టి బాగా కొడుతున్నాడు. కొడుతున్నది వెల్వెట్ క్లాత్ తో అని గాని లోపల ఉన్నది చెప్పు. అర్జున స్వభావజేన కౌంతేయ నిబద్ధస్త్వేన కర్మణ. ప్రతి వాడు కర్మ చేస్తుంటే, కొంతమంది కర్మ చేస్తున్నారు, వాడికి జీవితంలో అన్ని ఫెయిల్యూర్సే ఉంటాయి. ఒక్కొక్కడు ఏం పెద్ద కష్టపడడు, వాడికి అన్నీ సక్సెస్సే ఉంటాయి. అంటే మనం అందరం ఏమనుకుంటామంటే వాడు అదృష్టవంతుడు, వాడికి అన్ని సక్సెస్ఫుల్గా సాధిస్తున్నాడు, వీడు దురదృష్టవంతుడు. అదృష్టము దురదృష్టం అంటే ఏమిటి? దృష్టము అంటే నీకు కనిపించినటువంటిది, దృష్టం అంటే కనిపించేటువంటిది, అదృష్టం అంటే కనిపించినటువంటిది. నీకు కనిపించేది ఇప్పుడు కర్మే కనిపిస్తోంది, ప్రీవియస్ కర్మ నీకు కనిపించదు. నీ ప్రీవియస్ కర్మలో శుభ ఫలాలు ఉంటే ఇది ఇక్కడ శుభమైన అదృష్టం అంటున్నాం. నీకు ప్రీవియస్ కర్మలో దుష్ట ఫలాలు ఉంటే అంటే అప్పుడు కర్మలు నువ్వు చెడువి చేసి ఉంటే వాటి ఫలితాలు ఇప్పుడు దురదృష్టం. అది అదృష్టం, ఇది దురదృష్టం. అదృష్టం కానిది. ఈ అదృష్టం నీకంటే ముందు వెళుతుంది. ఎందుకని? పూర్వజన్మ కృతం ఆ కర్మ ఏదైతే పాపం అయితే ఏదైతే ఉందో అగ్రే ధావతి ధావతి, అది నడవదు, అది పరిగెత్తుతుంది. ఇప్పటి కర్మ నడుస్తుంది, అప్పటి కర్మ పరిగెత్తుతుంది. అప్పటి కర్మ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ కర్మ. ఒకడు ఉద్యోగ వాసిష్టంలో చెప్తాడు, ఒకడు చాలా కష్టపడి వ్యవసాయం చేశాడు, పొలాలు దున్నాడు, నాటాడు, విత్తనాలు వేసాడు, చక్కగా వర్షం కురిసింది, బాగా పంట పండింది. అవన్నీ కుప్ప కోసేశాడు. కోసి కుప్ప కట్టినట్లయితే వర్షం కురిసినా పర్వాలేదు. అంటే వెన్నులు ఉంటాయి కదా, వరి వెన్నులు ఏమంటారు? వరి వెన్నులు. వరి కోసేసిన తర్వాత దానికి పైన అంత వడ్ల గింజలు ఉంటాయి కదా, అదంతా గడ్డికి అంటుకుని ఉంటుంది. అది కింద వేసి తొక్కిన తర్వాతనే ఆ వడ్లన్నీ బయటకు వస్తాయి. ఇంకా దానికి మొక్కకు అంటుకుని ఉన్నాయి, దాన్ని కుప్ప అని వేస్తారు. ఒక కుప్ప వేసి ఇట్లా కట్టేస్తారు. అప్పుడు వర్షం కురిసినా కూడా అవి తడవవు. ఈ రోజు కోసాడు వాడంతా. కోసిన తర్వాత కుప్ప వేయటానికి ఇంకా టైం లేదు, చీకటి అయిపోయింది. అన్నీ సక్రమంగానే ఉన్నాయి, మొదటి నుంచి పంట బాగానే పండింది, కోసే వరకు కూడా ఏం కాలేదు. అంటే సకాలంలో వర్షం వచ్చింది, సకాలంలో దానికి అన్ని జరిగినాయి, పంట బాగా చేతికి వచ్చింది. రేపు వాడు ఇంటికి తీసుకెళ్లి ఆ కుప్ప నూర్చుకోవాలి. ఇప్పుడు కుప్ప కట్టడానికి టైం లేదు, అట చేలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆ రోజు రాత్రి విపరీతమైన వర్షం వచ్చింది, చాలా వర్షం వచ్చింది. వర్షం వచ్చి ఆ గింజలన్నీ భూమిలోకి పడిపోయినాయి. ఎందుకంటే అంత జోరు వాన వస్తే ఆ గింజలన్నీ నానిపోయినాయి. నానిపోతే తెల్లవారు వచ్చి చూశాడు వాడు, అయ్యో నా కర్మం ఇట్లా పట్టింది, నా దురదృష్టము అని అనుకున్నాడు. వాడు చాలా బాధపడ్డాడు, ఎందుకంటే పంట అంతా చేతికి రాలేదు. రాముడు ఇప్పుడు అడుగుతున్నాడు, వాడు కూడా దైవభక్తుడే, వాడు కూడా దేవుణ్ణి పూజించేవాడే, దేవుడు వాడికి ఇట్లా చేయటం తప్పు కాదా? ఈ వర్షం వచ్చి ఇవన్నీ కూడా కుప్పగా he would have messed up somebody's food, so in this janma he is facing the consequence, right? అది ఎట్లా తెలుస్తుంది? రాముడు శిష్యుడు కదా, గురువు కదా, ఈ మాట చెప్పాలి. నాయన వాడు దైవభక్తుడే, దైవం వాడిని బ్లెస్ చేస్తూనే ఉన్నాడు, అందుకే వాడికి పంట పండించాడు. బట్ ఈ పంట చేతికి రాకుండా ఏమని చెబుతున్నాడు? నిబద్ధస్త్వేన కర్మణ అంటున్నాడు. బంధింపబడి ఉంది వాడి అదృష్టం, వాడి ప్రారంభము బంధింపబడి ఉంది. ఎవరి చేతిలో? వాడి ప్రీవియస్ కర్మ చేతిలో. ప్రీవియస్ కర్మ బలంగా వరుణదేవుడిని అడిగింది, ఏమైనా సరే నువ్వు నాకు హెల్ప్ చేసి ఇది నువ్వు చెయ్యి, పాడు చేయి, మరి ఈ పంట పాడు చేయమని వాడిని అడిగింది.
వరుణదేవుడు ఆ కర్మ అంటే ఎంత బలమైంది, భగవంతుడి కంటే కూడా బలమైంది. కర్మ బలమైంది. మరి భగవంతుడు రక్షించాడు, అయితే భగవంతుడు వీడికి అది అడ్డం పెట్టడు. భగవంతుడు వీడిని కాపాడడం ఎట్లా కాపాడతాడంటే, ఆ ఫుడ్ వల్ల వీడికి ఏ తిండి రావాలో ఆ తిండిని మరో రకంగా వీడికి తినిపిస్తాడు. దేవుడు అంతే చేయగలడు. వీడు చేసిన కష్టానికి ఫలితం వీడికి రాలే. ఎవడికైనా ప్రీవియస్ జన్మలో వాడు చేసిన కష్టానికి ఫలితం నువ్వు ఇవ్వకుండా గనక ఈ పని చేసి ఉంటే, మా గురువు గారు మాకు చెప్పేవాళ్ళు, మనం ఒకసారి గబగబా టైంకి మనం వస్తాం. నేను చెప్పాను, మనం ఆటో దిగాము, మన సామాన్లన్నీ ఒక పోర్టర్ మోసుకొచ్చాడు, గబగబా వాడు తీసుకెళ్లి మన రైల్లో పడేశాడు. మనం రైలు ఎక్కాం, బట్ మన పర్సులో నుంచి డబ్బులు తీయడానికి మనకు టైం లేదు. తీసినా మనం ఇవన్నీ లెక్క పెట్టుకోవాలి. వాడికి 5 రూపాయలు ఇవ్వాలంటే నేను 10 రూపాయల నోటు పడేస్తే నా డబ్బులు పోతాయి కదా. నేను ఆలోచించుకుంటున్నా 5 రూపాయలు ఎక్కడ ఉంటాయి, పోని పర్సులో ఇంకా చిల్లరంతా పీకిద్దామని. కానీ ట్రైన్ కదిలిపోయింది. ఇప్పుడు వాడు నా సామాను మోసుకొచ్చాడు, ఇప్పుడు వాడికి నేను తీర్చలే. దాన్ని విసిరన్నా వెయ్యాలి. అంటే ఇవాళ ఈ 5 రూపాయలు వస్తే వాడు ఇవాళ వాడి పెళ్ళాం పిల్లల్ని వాడు పోషించుకుంటాడు. ఈ 5 రూపాయలు నువ్వు అక్కడ ఆపి పెట్టావు, వాడికి ఇవ్వలే, ఎందుకంటే ఇవ్వలేకపోయినావు. మళ్ళీ నువ్వు ఆ ఊరు పోవు, అసలు వాడెవడో నీకు తెలియదు. ఇప్పుడు ఆ డబ్బులు ఎట్లా వసూలు చేయాలి నీ దగ్గర? ఇంత పంట పండించి వరుణదేవుణ్ణి అడిగి ఇప్పుడు ఆ పంట నీ చేతికి రాకుండా చేసి ఆ కర్మ ఈ ఫలితం ఇచ్చింది. నువ్వు ఆ కర్మ చేసేనాడు నువ్వేం పెద్ద పట్టించుకోలే. అయ్యో నేను ఇద్దాం అనుకున్నాను, వాడికి ఇవ్వడానికి నాకు టైం లేకపోయింది. నీకు టైం కాదు, ట్రైన్ కదలవలసిన టైంకే కదిలింది. నువ్వు దాని గురించి పట్టించుకోలే, నేను ఇవ్వాల్సి వస్తుంది అని. ఆ చిన్న పొరపాటు నీకు ఇప్పుడేమైంది? మరి ఆ కర్మే కదా. నువ్వు అక్కడ 5 రూపాయలే కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఇక్కడ నీ సంవత్సరం పంట పోయింది. అంటే ఎట్లా చేస్తుంది అంటే, కర్మ నిబద్ధస్త్వేనా, నీ కర్మ చేత బంధింపబడి ఉంటున్నావు. ఆ బంధించినది అదే చేస్తోంది ఈ జన్మలో. అందుకని ఒకడికి సక్సెస్ గా ఏ చిన్న పని చేసినా వాడు సక్సెస్ అవుతున్నాడు. ఒకడు ఎంత బండ కష్టం పడ్డా కూడా ఫలితం రావటం లేదు. అటువంటప్పుడు వీడు ఏమవుతాడంటే నిరుత్సాహపడతాడు. నేనేం చేసినా కూడా నాకు కావటం లేదు. అట్లా అనుకోవద్దర్చునా, నా ప్రీవియస్ కర్మ నన్ను ఇక్కడ బంధిస్తోంది. ఇప్పుడు దానికంటే బలంగా నేను తయారైతే, ప్రీవియస్ కర్మ నేను బంధించింది, నీకు రోగం వచ్చింది, నేను హాస్పిటల్లో పడ్డా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం, నాకు వ్యాధి వచ్చింది, నేను బాధపడుతున్నాను అంటే ప్రీవియస్ కర్మ నేను అనుభవిస్తున్నాను. ప్రస్తుత కర్మతో దాన్ని నేను అధిగమించవచ్చు. ఎందుకని నేను చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వేసుకుని నా రోగాన్ని పోగొట్టుకుంటున్నా. మామూలు చిన్న యాంటీబయాటిక్ వేసుకో, నీ రోగం తగ్గదు. అందుకని నువ్వు మొదటి చిన్నదే వేసుకుని అమాక్సాలజినే ఇస్తున్నాడు వాడు కూడా, అది వేసుకుని అది తగ్గకపోతే హయ్యర్ డోస్ ఇస్తున్నాడు. అది కూడా తగ్గకపోతే ఇంకా స్టీరాయిడ్స్ ఇచ్చి, అంటే ఇస్తున్నాడు అంటే ఏమిటి, నీ శత్రువు కంటే నువ్వు ఇంకా బలాన్ని సంపాదించుకుని దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడైతే నీకు సక్సెస్ కావటం లేదో జీవితంలో, నాకు కావటం లేదు ఆ దేవుడు ఎవడో చేశాడు అని వాణ్ణి తిట్టకుండా నువ్వు ఇంకా ఎక్కువ బలాన్ని సంపాదించుకో. ఎక్కువ బలం నీకు ఎట్లొస్తుంది? ఇప్పుడు కర్మ చేయి. దాన్ని అద్యతన కర్మ, ప్రాక్తన కర్మ. ప్రాక్తన కర్మ అంటే ప్రీవియస్ కర్మ, అద్యతన కర్మ ఇప్పటి కర్మ. ఒక్కొక్కసారి ఇప్పటి కర్మ కొంచెం చేసినా నీ ప్రాక్తన కర్మ కనుక నీకు పవర్ఫుల్ అయినట్లయితే ఈ చిన్న మందుతోనే నీ రోగం నయం అయిపోతుంది. రోగం వచ్చింది కానీ చిన్న మందుతోనే నీ రోగం నయం అయిపోతుంది. ఎందుకంటే నీ కర్మ అంత పవర్ఫుల్ గా లేదు. ఎప్పుడైతే నీకు సక్సెస్ కాకుండా నీవు పవర్ఫుల్ అయినటువంటిది నీకు ఎదురు తిరుగుతోందో, నువ్వు చేసేటువంటిది ఇంకా కొంచెం బలంగా చెయ్యాలి అర్చున. ఇప్పుడు ఏమైంది నీకు? నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నావు, వాళ్ళందరినీ చంపడానికి రెడీగా వచ్చావు అంటే నీ అద్యతన కర్మ నీకు బాగుంది. బట్ నీ ప్రాక్తన కర్మ ఇంకా పవర్ఫుల్.
అందుకని వీడు తాత, వీడు గురువు, వీడు మేనమామ, వీళ్ళు అని నీకు చూపిస్తోంది. వీళ్ళను చంపడానికి వీల్లేదు. అంతకంటే నువ్వు ఇంకా గట్టిగా తయారై వాళ్ళకి చంపాలి. అంతేకాని ఓ దేవుడు, నాకు దేవుడు ఇట్లాగే పెడితే నేను ఇట్లాగే బతుకుతాను, నేను భిక్షమెత్తుకుని బతుకుతాను, మాకు భిక్షమెత్తుకోవడం అలవాటే కదా, 13 ఏళ్ల నుంచి మేము అడుక్కు తిన్నవాళ్ళమే కదా, ఇప్పుడు కూడా అడుక్కు తింటాము. ఇది కాదు అర్జున, నువ్వు ఇది మాట్లాడావు కాబట్టే కౌంట్ అయ్యా అన్నాను. జీవితంలో అంటే ఎటువంటి జీవిత సత్యాలు చెప్తున్నాడు. ఒరే, ప్రతివాడికి కూడా జీవితం వడ్డించిన విస్తరి కాదు. వడ్డించిన విస్తరి అయితే రెడీగా పోయి కూర్చొని తింటాం. నువ్వు ఆకు నువ్వే సంపాదించుకోవాలి, ఆకులో ఫుడ్ నువ్వే సంపాదించుకోవాలి, నువ్వే కుక్ చేసుకోవాలి, నువ్వే తినాలి, నువ్వే ఆ ఎంగిరి కూడా ఎత్తి ఆకు పారేసుకోవాలి. ఎందుకంటే మరి నువ్వు ప్రీవియస్ కర్మలో రాజుగా ఉండదగిన కర్మ తెచ్చుకోలే. ఒకవేళ అట్లా ఉంటే అవును, అమెరికన్ లైఫ్ నిజంగానే డబ్బులు ఉన్నాయి, సంపాదిస్తున్నాడు అన్నాడు. బాత్రూములు కూడా కడుక్కోవాలి, వీడి స్కావెంజర్ కూడా ట్రాష్ పెట్టుకోవాలి, వీడే కసు చుమ్ముకోవాలి, వీడే గిన్నెలు తోముకోవాలి, వీడే బట్టలు ఉతుక్కోవాలి, వీడే ఐరన్ చేసుకోవాలి. అంటే వీడు చాకలి, వీడు మంగలి, వీడు మంగలి కూడా వాడే గడ్డం చేసుకుంటున్నాడు కదా. డబ్బులు లేకపోతే వీడే క్రాఫ్ట్లు కూడా ఒకటి ఫ్రెండ్ ఒకటి వీళ్ళకి సంపాదించుకుంటున్నారు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి $15 $20 ఇచ్చి ఆ చైనా అదేవతో మంగళి ఉంటుంది కదా దాని దగ్గర పోయి లేకపోతే మంగళి వాళ్ళు కూడా ముగ్గురు భాష వాళ్ళ ఇంట్లో మంగళి కూడా కాబట్టి కాబట్టి ఇది నీకు ప్రీవియస్ కర్మ గొప్పదందావా పిచ్చిదందావా? నీ అద్యతన కర్మే మాకు బాగుంది. ఎందుకంటే నువ్వు కష్టపడి ఇంజనీరింగ్ చేసావు, సాఫ్ట్వేర్ వచ్చింది, ఆ ఫీల్డ్ బాగుంది, నీకు డబ్బులు వస్తున్నాయి అంటే అద్యతన కర్మ బాగుంది. బస్ ప్రీవియస్ కర్మ నేను లాగుతున్నది. డ్రైవర్ కడుగుతాడు కారు, టైర్ నువ్వు ముట్టవు. ఒక టైరేనా, ఇక్కడ ఏ పన్ను చేయటం లేదు, అన్ని పనులు కూడా మొత్తం పనులు నువ్వే. దట్ ఇస్ బెనిఫిషియల్ ఇన్ అ వే ఫర్ us because more సాధన comes out of it. కానీ ఇవన్నీ మరి అంటే ఇది ప్రీవియస్ కర్మ నేను తరుగుతున్నది. ఇప్పుడు నువ్వు నేను వ్యాక్యూమ్ చెయ్యను అని కూర్చున్నావు అనుకో, నీ ఇల్లే అసహ్యంగా నేను చంపుతుంటుంది. నేను వ్యాక్యూమ్ చేయలేదు, నువ్వు చచ్చినట్టు అది నీకు ఓపిక లేకపోయినా వెళ్ళి చేస్తావు. అంటే నీ ప్రార్థన కర్మ ఎట్లా ఉంది అంటే మోర్ పవర్ఫుల్ దెన్ అద్యతన కర్మ. అయితే నువ్వు డబ్బు సంపాదించున్నావు కాబట్టి ఇవన్నీ కొట్టుకుపోతాయి అంటున్నావు కానీ నువ్వు నిజంగా సుఖపట్టలేదు, తినలేకపోతున్నావు. అనదర్ ఫుడ్ ఇస్ an issue here. జనరల్ గా నేను ఎప్పుడు అట్లానే అసెస్ చేసుకుంటా. అట్లాంటి ఆలోచన పెట్టింటాం మేము. హిందూ కల్చర్ ఉండి ఇలాంటి ఫెసిలిటీస్ కావాలని సంకల్పం చేస్తే అమెరికాలోనే పుట్టాలి. పుట్టుంటావేమో, పనులు చేయడం, ఈ డబ్బులు తినడం, ఈ కల్చర్ పోతుంటాం అంతే. ఇక కల్చర్ లేదు ఇంతే. అట్లాంటి మనుషులు అంటే వాళ్ళకి మోక్షం లేదా? వాడు ఇప్పుడు మార్గాలు 2 ఉన్నాయి, ఒక శ్రేయో మార్గం, ఒక ప్రేయో మార్గం అని. వై జంక్షన్ కఠోపనిషత్తులో వై జంక్షన్ ఉంది. వై జంక్షన్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, వాడు చెప్తున్నాడు నీకు, ఒరే నాయన ఈ వై జంక్షన్ ఇటువైపు వెళతావా, ఇది చాలా మంచి రోడ్డు, దీంట్లో అసలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు, రోడ్డు బాగా పక్కా రోడ్డు. బట్ ఈ రోడ్డు కొంత దూరం పోయిన తర్వాత పతంతో నరకారణమే, దానికి కొస ఎక్కడుంది అంటే లోయలోకి పడిపోతుంది. ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఇది రోడ్డు కాదు, జస్ట్ పగడండి అంటారు, కాలినడక, కాలిబాట, పాత్వే. అది రోడ్డుగా లేదు. ఈ రోడ్లో దొంగలు ఎక్కువ ఉన్నారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే దొంగలు ఉన్నారు. అంతా చీకటి, నువ్వెళ్ళి లైట్ వేసుకుంటూనే వెళ్ళాలి. బట్ ఈ రోడ్డు నిన్ను లీడ్ చేసి మోక్ష సౌధానికి తీసుకెళ్తుంది. ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు వై జంక్షన్ లో, వీడు చెప్తున్నాడు నువ్వు ఇటు పోతావా నీ ఇష్టం. ఇక్కడ లైట్లు ఉన్నాయి, రోడ్డు ఉంది,
అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బట్ ఇది స్వీట్ కోటెడ్ పిల్. ఇది కొంత దూరం పోయిన తర్వాత నిన్ను తీసుకెళ్లి డెత్ వ్యాలీ నిన్ను లోయలో పడేస్తుంది. ఇది నీకు దానికి రామకృష్ణ పరమహంస ఒక కథ కూడా చెప్తారు. ఏమిటంటే ఒకటి దగ్గరికి ఇద్దరు ఈ గౌండాలు అంటే ఏమంటారు, మేస్త్రి పనివాడు మేసన్ ఇద్దరు వచ్చారట. మేమిద్దరం అన్నదమ్ములము, మేమిద్దరం మేసన్ పని చేస్తాము, నీకేదో బిల్డింగ్ కట్టాలంటున్నావు, నీ బిల్డింగ్ మేమిద్దరం కట్టి పెడతాము అని అంటే, ఒరే నాకు ఒక బిల్డింగే కాదు కట్టాల్సింది, నా బిల్డింగ్ దగ్గర శత్రువులు ఎవరు రాకుండా చుట్టూ కందకం కూడా తవ్వాలి. కందకం మీన్స్ గుంట, పెద్ద గుయ్యి, మధ్యలో బిల్డింగ్ ఉంటుంది, చుట్టూ చాలా పెద్ద గుంట ఉంటుంది. ఆ గుంట అంతా వాటర్ తో నింపుతారు, మోట్ అంటారు. ఆ వాటర్ మీద ఆకులు పరిచి అది నేలలాగా కనబడేటట్టుగా చేస్తారు. అవి శత్రువులు ఎవరైనా గబగబా సైన్యాన్ని తీసుకుని వస్తుంటే ఆ గుంటలో పడిపోతారు. అది వాటర్ ఉంది, వాళ్ళు అందులో 100 అడుగులో ఇంకా పైన ఉంటుంది, ఇక అందులో పడ్డవాడు ఇక బతకడు. అలాంటి గుంట కూడా నాకు చుట్టూ తవ్వి పెట్టాలి, మధ్యలో నాకు 7 stories బిల్డింగ్ కట్టి పెట్టాలి. మీ ఇద్దరు చెరువు పని అప్పగిస్తాను నేను. ఒకడు గుంట తవ్వండి, ఒకడు మేడ కట్టండి, మీ ఇష్టం. ఎవడైనా ఏమన్నా పని చేసుకో, మీ ఇద్దరిలో ఎవరు చేసుకుంటారో అది మీ ఇష్టం. ఇద్దరికి ఈక్వల్గా నేను కూలీ ఇస్తాను, మీ ఇష్టం వచ్చిన పని చేసుకోమన్నట్టు. వీడు అన్న అనేవాడు, ఒరే నేను పెద్దవాడిని, ఎక్కువ కష్టపడలేను, నువ్వే బిల్డింగ్ కట్టు, నేను ఆ గుంటలు తవ్వుకొని అదేదో ఇక్కడ కింద ఉండే పని చేసుకుంటాను అన్నట్టు. సరే నువ్వు అట్లాగే చేసుకో అన్నాడు. తమ్ముడేమో మేడ కట్టడానికి, అన్నేమో గుంటలు తవ్వడానికి పెట్టుకున్నారు. తమ్ముడు 1st floor కట్టాడు, ఎలివేట్ అయినాడు. 2nd floor కట్టాడు, 3rd floor కట్టాడు. తమ్ముడు పైకి పోతున్నాడు. వాడికి మహా సంతోషంగా ఉంది, అంటే దగ్గర చుక్కల దగ్గరికి పోతున్నాను నేను అని. వాడికి మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తోంది, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే సూర్యరశ్మి నుండి వాడికి అన్నీ ఉన్నాయి. వీడు 1st floor లోపల గుంట తవ్వాడు, వీడికి కొంచెం గాలి లేదు, వీడికి ఆక్సిజన్ తగ్గుతోంది. 2nd floorకి వచ్చేటప్పటికి ఆక్సిజన్ పూర్తిగా పోయింది. 3rd floorకి వచ్చేటప్పటికి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. ఇంకా నాకు ఊపిరి ఆడటం లేదు, నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. ఇద్దరు సేమ్ కష్టం పడుతున్నారు. వీడు సెలెక్ట్ చేసుకుంది పైకి వెళ్ళటానికి, వాడు సెలెక్ట్ చేసుకుంది కిందికి వెళ్ళటానికి. కిందికి వెళ్ళేవాడు కష్టపడు, పైకి వెళ్ళేవాడికి ముందు సామాను మోసుకోవడం అవన్నీ కష్టమే, వీడికి కష్టం లేదు, ఎందుకంటే సామాను ఇట్లా పడేస్తే కింద పడుతుంది. బట్ వీడికి వెళ్ళటమే కష్టం ఉంది, వీడికి ప్రాబ్లం ఉంది. నువ్వు వాడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకా వీడు ఈ పని వాడు ఆ పని రావడానికి వీల్లేదు. అందుకని ఈ వై జంక్షన్ లో నువ్వు ఆలోచించు, పైకి పోతానంటావా, ఇది మోక్ష సౌధం, ఇది తీసుకెళ్తే ఈ రోడ్డు బాగలేదు, ఇక్కడ దొంగలు ఉన్నారు, ఇక్కడ లైట్లు లేవు, బట్ ఎవరో పెద్దలు వెళ్ళారు అనే గుర్తులుగా ఉండడానికి ఇక్కడ కాలినడక బాట మాత్రం ఉంది. ఈ కాలి బాటలో నువ్వు వెళితే అది చివరికి ఎక్కడికి లీడ్ చేస్తుందంటే చక్కగా తీసుకెళ్ళి నేను మోక్ష సౌధంలో కూర్చోబెడుతుంది, దీంట్లో లోయలో పడి. ఇది మంచి రోడ్డు, ఇది నిన్ను కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత నిన్ను లోయలో పడేస్తుంది. ఈ కానిస్టేబుల్ చెప్తున్నాడు, నీ ఇష్టం, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో సెలెక్ట్ చేసుకో. ఒకటి ప్రేయో మార్గము, ఒకటి శ్రేయో మార్గం. ఇది ప్రేయస్సు అంటే నిన్ను మళ్ళా మరణానికే తీసుకెళ్తుంది. మృత్యు ఆపనోతి, ఒకసారి చస్తావు, మళ్ళీ సావబోయేటువంటి పుట్టుక పుడతావు. నువ్వు ఏ జన్మకెళ్ళినా కూడా చావవలసిందే. ఇక్కడ నీకు అమృతమస్సునతే, నువ్వు అమృతత్వాన్ని పొందుతావు, ఇంకా చావు. ఎందుకంటే నా పునరావర్తతే అన్నాడు కదా, వాడికి మళ్ళీ వెనక్కు రాడు అన్నాడు. ఇది ఆ బ్రహ్మ భువనాల్లోక అర్జున, ఇది బ్రహ్మలోకం తప్ప మిగిలిన అన్ని లోకాలు. మిగిలినవంటే ఏమిటి, 13 లోకాలు. మనం చేసుకున్న పుణ్య పాపాల వల్ల ఈ 13 లోకాలకి వెళతాం. 13వ లోకం వెళ్ళాలంటేనే చాలా పుణ్యం కావాలి. ఎవడైనా నీ వంశంలో ఇక్కడ ఒకడికి సమాధి వస్తే నువ్వు 14వ లోకానికి వెళతావు, అది నీ అదృష్టం కొద్దీ వెళ్ళాలి. నువ్వు డైరెక్ట్ గా 14వ లోకంలో వెళ్ళడానికి నీకు అంత పుణ్యం
లేదు, 13కే పెద్ద పుణ్యం కావాలి. ఆ 14లో కనుక వెళితే అక్కడ ఏమిటంటే అక్కడ వెంటనే నీకు మోక్షం లేదు. ఒక బ్రహ్మ సభలో బ్రహ్మతో పాటు విచారణ చేసుకుని నువ్వు బ్రహ్మ ప్రళయంలో, బ్రహ్మకు 100 ఏళ్ళు అయిపోతే వాడి ప్రళయం వస్తుంది, అప్పుడు నువ్వు పరమాత్మలో అప్పుడు మోక్షాన్ని పొందుతావు. ఈ మార్గంలో వెళ్ళిన వాడికి నీకేమవుతుంది, వితౌట్ ఎనీ డిఫికల్టీ యూ కెన్ జస్ట్ ఫాలో ఎవ్రీథింగ్. నువ్వు విదేహముక్తి, జీవన్ముక్తి అనేవి పొందుతావు. నువ్వు జీవించి ఉండగానే ముక్తైనా, విదేహం శరీరం పడిపోయినాక ముక్తైనా వస్తుంది. అయితే ఈ దారిలో రాళ్ళు ముళ్ళు ఉన్నాయి. ఇది కష్టమైనటువంటి దారి, ఇది చాలా సుఖమైనటువంటి దారి. ఇప్పుడు ఏముంది చెప్పు, నువ్వు చిన్నవాడు ఉన్నావు, ఏదో కష్టపడి మీ అమ్మ నాన్న చదివించారు, నీకేం తెలియదు కూడా, చదువుకునే రోజుల్లో నీకేం తెలియదు వాళ్ళు ఏం కష్టపడ్డారో, ఏం డబ్బులు సంపాదించారో, వాళ్ళు ఏం పెట్టారో, నీకు తినడానికి తిండి ఇచ్చారు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చారు, నీకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీదే పెట్టుకున్నారు. తర్వాత నీకు పెళ్లి చేశారు, నీకు ఉద్యోగం ఇచ్చారు, పోరా నాయన పొమ్మన్నారు. ఏ ఉద్యోగానికైనా నీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు, కానీ ఈ ఉద్యోగానికి ఎవడో ఏడుస్తున్నారమ్మా, చూస్తున్నాడు. స్వభావేన కౌంతేయ నిబద్ధస్త్వేన కర్మణ. నువ్వు నిబద్ధుడివై ఉన్నావు అర్జున. ఇవాళ నువ్వు నేను కాదంటే నీకు అవదు. పూర్వజన్మ కర్మ నిన్ను బంధించి పెట్టింది. బద్ధ అంటే బంధించడం, నిబద్ధ బాగా కట్టేసింది. దాని నుంచి విడిపించుకుని రావడానికి నీకు సాధ్యమే కాదు. ఆ కర్మ నిన్ను కట్టేసి అది నిన్ను గైడ్ చేస్తోంది. ప్రతి క్షణము కూడా ఆ కర్మే పూర్వజన్మ సంస్కారం అనేటువంటి పేరుతో నిన్ను నెడుతున్నది. నువ్వు కాదన్నా అది నిన్ను నెడుతుంది. బట్ నువ్వేం చెయ్యాలంటే, నాకు ఇట్లా వచ్చిందే అని నిరుత్సాహపడి కూర్చుంటే అవ్వదు. ఎందుకంటే దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. 2 పుటేళ్లు బలంగా పోట్లాడుకుంటుంది. అంటే అద్యతన కర్మ, ప్రాక్తన కర్మ, మధ్యలో ఉన్నావు నువ్వు. ఈ కర్మ బలమైందైతే నిన్ను ఇటువైపు నుంచి పొడుస్తుంది, ఈ కర్మ బలమైందైతే ఇటువైపు నుంచి పొడుస్తుంది. నువ్వు శాండ్విచ్, మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు. నువ్వు అది గ్రహించి దేవుడు ఎవడో ఇంకోడు ఎక్కడో ఉంటాడని కానీ, వాడు నాకు సహాయం చేస్తాడని కానీ నువ్వు అనుకోవద్దు. ఒకవేళ దేవుడు సహాయం చేశాడు అంటే నీ అహంవృత్తిలో ఉన్న దేవుడే నీకు చేస్తున్నాడు. ఎనర్జీ, శక్తి ఎక్కడుంది? నీ లోపలే అహంవృత్తిలో ఉంది. ఎందుకంటే దాని ప్రభావమే కదా ఈ అహం అయింది. అదే నీకు సహాయం చేస్తుంది. నువ్వు మామూలుగా 10% ఉపయోగిస్తున్నావు నీ శక్తిని, నువ్వు 10% యూజ్ చేస్తున్నావు. అంటే 90% నువ్వు దాచుకున్నావు. ఇప్పుడు ఆ 90% కూడా బయటికి తీసుకురా. అప్పుడు నీ అద్యతన కర్మ బలమైంది అవుతుంది, ప్రాక్తన కర్మను ఓడించగలుగుతుంది. అంతేగాని దేవుడు ఎవడో నీకు నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నాడు. దేవుడికి ఇష్టం లేకుండా ఉండదు. నీ స్వప్నంలో నీకు కల వచ్చింది. నీ కలలో గెలిచిన రాజుని, ఓడిన రాజుని కూడా నువ్వే క్రియేట్ చేసావు. ఇద్దరికి బలం ఇస్తున్న వాడివి నువ్వే. మరి వాడు ఎందుకు గెలిచాడు, వీడు ఎందుకు ఓడిపోయినాడు? నీ స్వప్నంలో ఓడిపోయిన రాజు, ఓ దేవుడా నాకు సహాయం చెయ్యి, దేవుడు కాదు నువ్వే, నువ్వు నాకు సహాయం చెయ్యి, నన్ను గెలిపించు ఈసారి యుద్ధంలో అని కనుక వాడు అడిగితే, సేమ్ కళ నువ్వు కనగలవా? వాడిని నువ్వు గెలిపించగలవా? అప్పుడు నువ్వేమంటావు? వాడి ప్రారంభంలో గెలిచేది ఉంది, వీడి ప్రారంభంలో ఓడేది ఉంది, అందుకని వాడు ఓడుతున్నాడురా. నీకు కబడ్డీ ఆడేవాడు కబడ్డీ ఆడతాడు, చెప్తున్నాడు. కబడ్డీ ఆడుతున్నవాడు కబడ్డీ 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 అని అంటూ ఉంటే ఎన్ని గంటలైనా కూడా వాడు పట్టుకోరు కదా. పట్టుకున్నా వాడు ఓడిపోయినట్టు కాదు. వాడు ఆ కబడ్డీ కబడ్డీ అంటూ దాన్ని టచ్ చేయాలి. ఎప్పుడు టచ్ చేశాడో కబడ్డీ ఆపేసినా కూడా పర్వాలేదు, వీడు గెలిచినట్టే. అట్లా నామస్మరణ అనేది నువ్వు నోటికి పెట్టుకోరా. అది పెట్టుకుంటే ఏమవుతుంది? నిన్ను శత్రువు అయినటువంటి వీళ్ళెవరు నిన్ను పట్టుకోరు. పట్టుకున్నా కూడా నువ్వు పరమాత్మ పట్టుకొని ఉన్నావు కాబట్టి ఆ బద్దే దాన్ని టచ్ చేస్తే నువ్వు గెలిచిపోతావు. పరమాత్మని పట్టుకుంటే ఈ కర్మలు రెండింటి నుంచి నువ్వు విడిపడతావు.
అందుకని నువ్వు పరమాత్మని పట్టుకో, వాడి నామస్మరణ చెయ్యి, లేకపోతే వాడి గురించి తప్పించు, వాడి తపస్సు చెయ్యి, వాడి పూజ చెయ్యి, ఏమో మొత్తానికి ఆ బద్దె పట్టుకోవడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడతావో నీ ఇష్టం, పడు. ఆ రకంగా నువ్వు దీంట్లో నుంచి బయటపడగలవు. కానీ దేవుడు ఇట్లా చేశాడు, దేవుడు అట్లా చేశాడు, వాడిని తిట్టుకుంటూ కూర్చున్నాను, నాస్తికవాదం పెట్టినా దేవుడు ఇప్పుడేం చెయ్యలేడు. ఎందుకంటే నీ ప్రీవియస్ కర్మే నీకు శత్రువుగా నిలుస్తుంది. అప్పుడు ఎందుకు కర్మ చేశాను అంటే ఎందుకు చేశావు? నువ్వు ఇచ్చాకర్మో అది అనిచ్చాకర్మో నాకు తెలియదు, కర్మ చేసేసావు. దానికి వశిష్ఠుడు ఏం చెప్తాడంటే, ఒరే నాయన, నా ఇంట్లో ఒక చెట్టు ఉంది, నేను ఒక ఏకాండం చెట్టుతో అంటే పెద్ద కర్రతో ఒక ఏనుగు బొమ్మను తయారు చేయించుకోవాలని అనుకున్నాను. ఒక శిల్పి వచ్చాడు, అయ్యా ఏనుగు బొమ్మ తయారు చేయాలంటే ఒక చెక్క అయితేనే బాగుంటుంది, 2 చెక్క ముక్కలు కలపడానికి వీలు ఉండదు, ఒక పెద్ద చెక్కను నాకు చూపిస్తే నేను ఏనుగును తయారు చేస్తాను అన్నాడు. నువ్వే విల్ఫుల్ గా ఏనుగును చేయించుకున్నావు, అవునా కదా? అంటే నా చెట్టు నాకు అక్కర్లేదు, ఈ చెట్టు కొట్టేసేయి, ఈ కర్రతో నాకు ఏనుగును తయారు చెయ్యాలి. వాడు కష్టపడి నీకు ఒక ఏనుగును తయారు చేసి ఇచ్చాడు. వచ్చే సంవత్సరం ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వస్తే నీకు ఇల్లంతా వేడివేడిగా ఉంది. అయ్యయ్యో ఎండ ఉంది, నాకు ఇదివరకు చెట్టు ఉంటే చల్లగా ఉండేది, మరి ఆ చెట్టే ఇప్పుడు ఏనుగుగా ఉంది, ఇప్పుడు ఈ ఏనుగుని చల్లదనం ఇయ్యవే అంటే ఇవ్వదు కదా. పోనీ నా ప్రీవియస్ చెట్టే నాకు ఇవ్వరా అంటే ఆ శిల్పి మళ్ళీ నీకు తపస్సు చేసినా ఇవ్వలేడు కదా. అంటే నీవే ఆ చెట్టు కొట్టించి ఏనుగును తయారు చేయించుకున్నావు. ఇప్పుడు ఏనుగు నీకు చల్లదనాన్ని నీడను ఇవ్వమంటే ఇవ్వదు, ఏనుగు ఏం చేయాలో అది చేస్తుంది. నీ ప్రార్థన కర్మ నువ్వు ఏనుగును తయారు చేసుకున్నావు. ఆ ఏనుగు ఇప్పుడు నిన్ను ఒక కొట్టడానికో పొడవడానికో చేయడానికో ఉంది. ఇప్పటి కర్మలో నువ్వు మనిషిగా తయారై వచ్చావు. అదేమో పెద్ద చెక్క, నువ్వేమో చిన్న మనిషివి. మరి నిన్ను అది ఓడిస్తున్నది. ఇప్పుడు నువ్వేం కావాలి దాన్ని గెలవాలంటే? అంత బలాన్ని సంపాదించుకోవాలి. అంత బలం సంపాదించుకోవడానికి చేతగా అంటే మానసిక బలం సంపాదించుకో. నువ్వు 10% యూజ్ చేస్తున్నావు నీ ఇంద్రియాలతో, 90% కర్మని బయటికి రిలీజ్ చేసుకో. నువ్వెందుకు గెలవలేవో చూడు. ఎందుకంటే నువ్వు 90% రిలీజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికంటే నువ్వు బలవంతుడివే అవుతావు. ఆ రోజు నువ్వు గెలుస్తావు అర్జున. అంతేగాని పూర్వజన్మ సంస్కారం అంటే నీ కర్మే నిన్నెవడో చేశాడన్నప్పుడు నీకు బాధ, నువ్వే చేసావు అన్నప్పుడు నీకు బాధ ఉండదు. నువ్వు ఒక ప్రెషస్ గాజు వస్తువుని కొనుక్కున్నప్పుడే ఆ గాజు వస్తువు అది పగిలిపోతుందని నీకు తెలుసు కదా. గ్లాస్ విత్ కేర్ అని రాసుకుంటున్నాం కదా మనం వస్తువుల్ని తీసుకుపోయేటప్పుడు కూడా. మీ ఇంటికి ఎవరో వచ్చి ఆ గ్లాస్ వేర్ను పట్టుకుని అది పొరపాటు చేసారింది, కింద పడింది, అది పగిలిపోవాలి, వాళ్ళ చేతిలో పగిలింది. ఇప్పుడు నువ్వు ఇందిరా వచ్చింది మా ఇంటికి, మా గ్లాస్ వేర్ పగలగొట్టింది, నీ జీవితాంతం ఇది పగలగొట్టిందని అంటావు కదా. నువ్వే పడేసుకున్నావు. అంటే పగలడం అనేది జరగాలి, అదే పడేసుకుంది, పగిలిపోయింది. ఇప్పుడు ఎవరిని అంటావు? నువ్వెవరిని బ్లేమ్ చెయ్యవు. నువ్వు బ్లేమ్ ఏమ్మా నువ్వు బ్లేమ్ చేయటం వల్ల నువ్వు ఇంకా అడిషన్ కర్మ యాడ్ చేసుకుంటున్నావు కదా. నేనే చేసుకున్నాను అనడం వల్ల నీకు కర్మ కలవటంలో ఉన్న కర్మ ఏదో అనుభవించాలి. ఇది నీ అద్యతన కర్మ, ప్రార్థన కర్మ దాన్ని అద్యతన కర్మని చంపుతోంది అని నువ్వు తెలుసుకుంటే, కర్మ నీదేనని తెలిస్తే నీకు బాధ ఉండదు. కర్మ ఎవడిదో అంటే నీకు తెలియకుండానే దేవుడి మీద ఇంకా దేవుడిని బ్లేమ్ చేస్తున్నావు అంటే దేవుడి మీద ఇంకా వేస్తున్నావు, ఇంకా ఎక్స్ట్రా పాపాన్ని యాడ్ చేసుకుని వచ్చే జన్మకు మళ్ళీ పోతున్నావు. నువ్వు ఆలోచించు. ఇప్పుడు గ్లాస్ వేర్ పగిలే తీరాలి. ఎందుకని? దాని టైం అయిపోయింది. దాని టైం అయిపోతేనే పగులుతుంది. ఈశ్వరుడు లేకపోతే పగలనివ్వడు. దాని చేతిలో పగలనియాడు, నీ చేతిలో పగలనివ్వడు. అది ఎవరి చేతిలో పగిలినా దానికి పగిలే టైం ఉంది, పగిలింది అని అనుకున్నావంటే నువ్వు నీకు ఆగామి కర్మ రావటంలే. ఇప్పుడు చేయట్లేదు. అదే ఇంకో కర్మ, దాని కర్మ కదా మళ్ళీ మనం అనుభవించాలి. అది ఎట్లా అనుభవిస్తావో చెప్పమంటావా? అది పగలగొట్టాలి అని అనుకోలే, జస్ట్ పట్టుకుంది, అది పగిలింది, దానికి పగిలే టైం ఉంది,
అది పగిలిపోయింది. అది నీ చేతిలో ఉన్నా అప్పుడు పగలారదు. అది పగల కొట్టాలి అని అనుకుని పగల కొట్టలేదు, బట్ పగిలింది కదా. అటువంటిప్పుడు నువ్వు కర్మని కలుపుతావు. అది పగలగొట్టింది అది పగలగొట్టింది అని నువ్వు అట్లానే అనుకుంటున్నావు. అట్లా అనుకోవడం వల్ల ఏం జరుగుతోంది అంటే ఎప్పుడైనా నువ్వు అనకుండానే దానికి బ్లేమ్ చేస్తున్నావు. అది చెయ్యకుండానే అది చేసింది, నాకు ఆ వస్తువు ఉండడం ఇష్టం లేక అది పగలగొట్టింది అంటున్నావు కదా. అది ఎప్పుడో ఒక జన్మలో నీకు అటువంటి సిచ్యుయేషన్ అరైజ్ అవుతుంది. అంటే ఆగామి కర్మ అది. నువ్వు అనుకోకుండానే ఎవరో పగలగొడతారు, నీకు ప్రార్థన కర్మ గుర్తులేదు. కాబట్టి అప్పుడు నువ్వేమంటావంటే ఏమో ఏ జన్మలో ఏం కర్మ చేశానో ఇవాళ వీళ్ళతో నేను మాటలు పడాల్సి వస్తుంది అనిపిస్తున్నది. మరి నువ్వు అన్నావు, ఒకప్పుడు నువ్వు అనకపోతే ఇప్పుడు వాళ్ళు అంటలే. కొంచెం అలవాటు అయిపోయింది. ఎందుకంటే తన మీద వేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. వాడిని తప్పు పట్టడమే మనకి ఇష్టం. ఎవరికి తప్పు పట్టదురా, తప్పు నీదే అని వేసుకో అంటాడు. ఇప్పుడు చెప్తున్నాడు వీడికి, అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున దుర్యోధనుడు కొట్లాడాడు అని అంటున్నారు, మీరు యుద్ధంలో వాడు శత్రువు అని అంటున్నారు, కానీ దుర్యోధనుడికి కొట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు కదా. మీకు ధృతరాష్ట్రుడు రాజ్యం ఇచ్చి మీ దాన్ని మిమ్మల్ని పరిపాలించుకోమంటే రాజసూయ యాగం చేసుకుని అంతా చేసి సంపాదించుకున్నారు. ఇప్పుడు మీరు అది చేసుకొని ఉండకుండా ఎవడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడు, ఎవడు జూదం ఆడమన్నాడు, జూదంలో మీ ఆస్తిని అంతా కోల్పోమన్నది ఎవడు. వాళ్ళకప్పుడు ఆస్తి వచ్చే యోగం లేదు. వాళ్ళకి ఆ టైంలో 12 ఏళ్ళు వాళ్ళు భిక్షాటన చేసుకుని బతకాలనే ఉంది, అడవుల్లో తిరగాలి. వాళ్ళ మొహంలో వాళ్ళ కర్మలో అది రాసలేదు. మరి ఏకచక్ర పిల్లల్లో భిక్షం ఎత్తుకున్నారు కదా, బ్రాహ్మణులుగా ఉండి భిక్షం ఎత్తుకొని తిన్నారు. 12 years వనవాసం, 12 ఏళ్ళు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వాళ్ళకి అడవుల్లో రాస్తే రాజు కొడుకులైనా వాళ్ళ కర్మలో అది ఉంది, పోవాల్సిందే. మరి ఆస్తి పోయింది. మేం జూదం ఆడాము కాబట్టి పోయింది అని అనుకోకుండా, అరే వాడు దుర్యోధనుడు లాక్కున్నాడు అంటారేమిటి, మీరు పణం పెడితే వాడు తీసుకున్నాడు కదా. అసలు దుర్యోధనుడు చెడ్డవాడు కాదు. మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు? డెవలప్ చేసుకున్నాడంటే, కోపం డెవలప్ చేసుకున్నాడంటే, పాండవులేమో తండ్రి లేని పిల్లలు. వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్ళి వాడు రాజ్యం చేసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళింటికి వచ్చారు. ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, వాడి తండ్రి లేడురా, వాడిని ఏమనవాకురా, వీడికి తండ్రి ఉన్నాడని సానుభూతి. ప్రతిసారి తప్పు ఎప్పుడు చేసినా వీళ్ళని సైడ్ చేస్తున్నారు అందరూ. భీష్ముడు గాని ద్రోణుడు గాని మరి వాళ్ళు ఆ తప్పు చేశారు. ఆ తప్పుకు ఫలితం ఇప్పుడు భీష్ముడితో యుద్ధంలో నుంచున్నాడు, యుద్ధ భూమిలో నిలబడ్డాడు. భీష్ముడు అంపశయ్య మీద ఉండి కూడా ధర్మరాజుకు మాట చెప్తాడు, ధర్మరాజా నేను ఒక తప్పు చేశాను, నువ్వు ఆ తప్పు చెయ్యవాకు. ఏమిటి ఆ తప్పు అంటే, నా తండ్రి సత్యవతిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నేను బ్రహ్మచారిగా ఉంటానని ఆ తండ్రికి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఆవిడని తీసుకొచ్చాను, పెళ్లి చేశాను, ఆవిడ కొడుకుల్ని రాజుల్ని చేశాను. బట్ ఆవిడ కొడుకులు ఇద్దరు చచ్చిపోయినారు, వాళ్ళ వంశం నిలబడలే. అప్పుడు సత్యవతి మళ్ళీ భీష్ముడిని అడుగుతుంది, నాయన ఈ వంశం నిలబెట్టడానికి ఈ పిల్లల వల్ల నువ్వు సంతానాన్ని కని ఈ వంశాన్ని నిలబెట్టమని అంటుంది. మీ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేసావు, పెళ్లి చేసుకున్నావు, అంటే పెళ్లి చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు ఆ కొడుకులు ఇద్దరు చచ్చిపోయినారు, ఈ వంశం ఇంకా నిలబడడానికి అవకాశం లేదు. అప్పుడు కదా వీడు కాదనంటే కదా నేను నా ప్రతిజ్ఞాబద్ధుణ్ణై నేను ఆ పని చెయ్యనన్నాను. అప్పుడు వేదవ్యాసుని పిలుచుకొచ్చుకొని ఆవిడ వాళ్ళ వంశాన్ని నిలబెట్టుకుంది. ఆ నువ్వు ఎవరిని తీసుకొచ్చినా ఈ సింహాసనం కోసం నేను పనిచేస్తాను అని ఆ రోజున ఆవిడకి మాట ఇచ్చాను. తండ్రికి ఇచ్చిన మాట వేరు, తండ్రికి ఇచ్చింది ఆవిడని పెళ్లి చేసుకోవడం కోసం ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తున్న మాట ఎవరి కోసం ఇస్తున్నాడు? ఏం లేదు, తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు ఈ మాట ఇచ్చాడు.
అందుకని దుర్యోధనుడు సైడ్ చేయవలసి వచ్చింది. అధర్మం అయినా కూడాను, వాడు చేసిన తప్పు అయినా కూడా దుర్యోధనుడి తరఫున భీష్ముడు యుద్ధం చేయాల్సి వచ్చింది. నేను అట్లా బద్ధుండై, నా మాటకే నేను బద్ధుండై నేను తప్పు చేశాను, నువ్వు అటువంటి తప్పు చేయవాకని చెప్తాను. ఇప్పుడు కర్మ నీది అని భీష్ముడు జ్ఞాని కాబట్టి తెలుసుకున్నాడు. మనం తెలుసుకోవటం లేదు, కర్మ మనదని తెలుసుకోవటంలా. ఎవరి వల్ల నాకు ఈ కష్టాలు వచ్చినాయి అంటున్నావు. ఇప్పుడు అర్జున, కార్పణ్య దోషోపహత స్వభావ, నువ్వేమైనావు, నీకు కార్పణ్య దోషం పట్టింది. వీడు మా తాత, వీడిని చంపితే నాకు పాపం వస్తుంది, వీడు మా గురువు గారు, వీడిని చంపితే నాకు పాపం వస్తుంది. శత్రువుల్లో వీళ్ళు ఉంటారు, యుద్ధభూమిలో వీళ్ళే ఉండబోతున్నారు, వీళ్ళతోనే నేను యుద్ధం చేయాలని నీకు ముందు తెలీదా? అంటే నీ స్వభావాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. స్వభావం ఏమిటో ఇప్పుడు చెప్పాడు. స్వభావం ఏమిటి? మనిషి ఏది చేసినా తన మీద వేసుకోడు. ఎందుకంటే అహంవృత్తి తను తప్పనడానికి ఒప్పుకోదు. ఎప్పుడు వాడి తప్పు అంటున్నప్పుడు మూడు నువ్వే తప్పని చెబుతున్నాయి నీకు, నువ్వు అది గ్రహించగలే. ఒకరిని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆల్రెడీ తప్పు చేస్తున్నావురా పిచ్చివాడా అని నీకు చెప్తున్నాయి. నీకు నువ్వు మూడు తప్పులు చేసుకుంటే వాడిని ఒక తప్పు అంటున్నావు. నువ్వు చేసిన తప్పు ఏమిటంటే ఇదం వృత్తులతో తాదాత్మ్యం చెందడమే పెద్ద తప్పు. అది చాలదు నీకు. ఇప్పటి నుంచి మనం పరీక్ష చేసుకోవాలి, ఇందులో మనదే ఉందిరా, వాడిది ఎవరితో తప్పు లేదు, వాడి తప్పు ఉంటే కదా మనం వాడిని అనాలి. ప్రారంభం ఏది జరగాలో అదే జరుగుతుంది కదా. కర్తుం నా ఇచ్చేసి అర్జున, ఇప్పటికి కూడా మోహాత్, అవివేకం వల్ల, మోహం వల్ల అంటే ప్రేమ వల్ల కాదు, మోహం ఎప్పుడు కలుగుతుంది? నీ విజ్ఞానం లేకపోవడం వల్ల. అహం వృత్తి ఇదం వృత్తులతో తాదాత్మ్యం చెందింది. ఈ ఇదం వృత్తులే నీ తాత, నీ తండ్రి, నీ భార్య, నీ పిల్లలు, అన్ని ఇదం వృత్తులు ఎన్ని ఉన్నాయో నీ చిత్తసాగరంలో ఉన్న అన్నిటి ఇదం వృత్తులే. వాటి మీద ఫోకస్ చేస్తోంది నీ అహం వృత్తి. అప్పుడు ఏమవుతోంది? నీకు తమస్సులో ఉన్నప్పుడు మోహం కలుగుతోంది, రజస్సులో ఉన్నప్పుడు రాగం కలుగుతుంది. రజో రాగాత్మకం విద్ధి అంటున్నాడు. రజస్సు కలిగినప్పుడు నీకు రాగం కలుగుతోంది, నా పిల్లవాడు అనే ప్రేమ కలుగుతోంది. తమస్సులో ఉన్నప్పుడు నీకు మోహం కలుగుతోంది. ధృతరాష్ట్రుడికి కలిగింది మోహం, రాగం కాదు. దుర్యోధనుడి మీద మోహం ఉంది. అందువల్ల ఎవడు ఏం చేసినా వాడి కళ్ళకి మోహం అనేటువంటి గంట కట్టుకోబట్టి వీళ్ళే ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటాడు. మోహం ఉన్నవాడు, పిల్లలు ఆడుకుంటూ కొట్టుకుంటారు చూడు, తన కొడుకునే సపోర్ట్ చేస్తారు. అక్కడ మోహం ఉందన్నమాట. మోహం ఉన్నప్పుడు నువ్వు వెంటనే ఏం ఆలోచించుకోవాలంటే, ఓహో నా అహం వృత్తి నా ఇదం వృత్తుల్లో తమస్సుతో చేరింది. ఎప్పుడు అంతర్ముఖమై ఆలోచించుకుంటే నీకే అర్థమైపోతుంది. అందుకే నిన్ను ఒక ఒంటరిగా కూర్చొని వివిక్త దేశ సేవిత్వం అన్నాడు. నువ్వు 10 మందిలో కూర్చుంటే ఈ పని చేయలేవు. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నీకు ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ఆలోచించుకున్నప్పుడు నువ్వు ఈ పని చెయ్యవు. ధృతరాష్ట్రుడికి తమస్సులో చేరుతోంది ఎప్పుడు. ఎన్నిసార్లు గాంధారి కూడా చెప్తుంది, గాంధారి చెప్తుంది ఈ మోహన్ నీకు పనికిరాదు, ఈ మోహం వద్దని. అంటే వీడు ఏం చేస్తే అది చెయ్యాలి. ఆయన సతీ ధర్మం ఉంది కదా, ఆమె ఒకసారే మోహంలో పడింది. అది దుర్యోధనుని ఎక్కడ కొట్టినా దెబ్బ తగలకుండా వాడిని రక్షించుకున్నాము. అది మాతృధర్మం. అది తల్లికి రక్షణ, తన కొడుకుని రక్షించుకోవాలి కదా. తల్లి తన బ్లెస్సింగ్స్ తోనే రక్షిస్తుంది. ఆవిడ చూపులే వాడికి రక్షణ. తప్పైనా రక్షించచ్చు తల్లి. కొడుకు తప్పు చేస్తున్నప్పుడు మరి అధర్మానికి సహాయపడకూడదు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఆమె అట్లా చెయ్యబట్టే కదా కొడుకు చచ్చిపోయి ఆవిడ మరి బాధపడి చివరికి వాడు పెట్టే తిండి తినాల్సి వస్తోంది. భీముడు వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు ధృతరాష్ట్రుడు వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం. భీష్ముడు చెప్తాడు, నేను గాయపడి ఉన్నాను, యుద్ధభూమిలోకి వచ్చి ప్రత్యక్ష యుద్ధం చేసి గాయపడి రక్తాన్ని స్రవిస్తున్న వాడిని నేను,
ప్రత్యక్ష యుద్ధం చేయకుండా ఇంకా 2 ఉన్నారు జీవించి, కౌరవ సైన్యంలో ఇంకా 2 బతికున్నారు. వాళ్ళిద్దరికి గాయాలు లేవు, నీకు కనిపించే గాయాలు, బట్ వాళ్ళ మనస్సులో గాయాలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో వాళ్ళు యోధులేను. అందుకే కదా ధృతరాష్ట్రుడు భీముడు రాగానే వాడిని హగ్ చేసుకుందామని వాడిని అంటే వాళ్ళ కసి ఉంది, వాళ్ళు యుద్ధ భూమిలోకి రాలే. అయినా వాళ్ళకి తిండి పెట్టి నువ్వు పోషించు. ధర్మరాజు ఒక్కడు ధర్మానికి పట్టుబడి వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకుంటాడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడికి ఇష్టం లేదు ఆ ముసలివాడిని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి తిండి పెట్టడం. వాళ్ళ కొడుకులందరూ చచ్చిపోయినారు. భీష్ముడు చెప్తాడు, అంపశయ్య మీద ఉండి వీళ్ళకి చెబుతాడు, వాడిని నువ్వు చూసుకోమని. కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళకే విరక్తి పుట్టి, మనం తప్పు చేసాము అయిపోయింది, ఇంకా ఇక్కడ ఉంటాం, మొహం చెల్లక గిల్టీ, విరక్తి పుట్టి కాదు, వాళ్ళే అడవులకు వెళ్ళిపోతారు. ఆ 3 వెళ్ళిపోతారు. విదురుని వెంట పెట్టుకుని, ఎందుకంటే అవి గుడ్డివాళ్ళు కదా, 2 గుడ్డివాళ్ళు, వాళ్ళకి హెల్ప్ కావద్దు. విదురుడి వెంట పెట్టుకొని వెళ్ళిపోతారు. కర్తున్న ఇచ్చేసి ఇది చెయ్యదలుచుకోకపోతే, ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు విఫలం అవుతూ ఉంటే, ఇంకో ప్రయత్నం చేస్తే నాకు గెలుస్తుంది, ఇంకో ప్రయత్నం చేస్తే గెలుస్తుందని నువ్వు ప్రయోజనం లేదు. నీ ప్రార్థన కర్మ అంటే నువ్వు గత జన్మలో చేసిన కర్మ, నీకు డబ్బులు వచ్చే కర్మ లేదు. ఇప్పుడు ఏ కర్మ చేసినా నీకు డబ్బు రాదు. వచ్చేటట్లుంటే నువ్వు బిర్లాకు ఒక టాటాకు కొడుకుగా పుట్టిండేవాడి. చెప్పా కదా నీకు, ఎప్పుడు ఈ జీవితంలో నేను 80 ఏళ్ళో 90 ఏళ్ళో బతికేశాను, అయిపోయింది. ఎప్పుడో సునామీ రాబోతే ఆ సునామీలో నేను 18 ఏళ్ల యువకుడుగా ఉండి ఆ సునామీలో మునిగిపోయే వాళ్ళకి నేను సహాయం చేయాలి. నా కర్మలో ఇంకా అది ఒకటి ఉంది. ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చినాయి, నేను ఇంకా 10 ఏళ్ళకి సునామీ రాదు కదా, నేను బతకను కదా. ఇప్పుడు ఏం కావాలి, నేను ఇప్పుడు చావాలి, మళ్ళీ అప్పుడు పుట్టాలి కదా. నా కర్మే కదా నన్ను పుట్టిస్తోంది. ఎవడు దేవుడు నన్ను ఎందుకు ఈ ఇంట్లో పుట్టించాడు, ఎందుకు నేను ఈ ఊళ్ళో పుట్టాను, నేను గొప్పవాడి కొడుకు పుట్టింటే నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను, వీడిని పెళ్లి చేసుకోవడమే నీకు కర్మ. ఎందుకంటే వీడితోనే ఉంది నీకు కష్టమో సుఖమో, నీకు వాడే నీకు నచ్చుతున్నాడు, లేకపోతే పెళ్లి జరగటం లేదు కదా. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్న కర్మ. ఈ సుఖమైన దుఃఖమైన అనుభవిస్తే అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ. కృతం అంటే ఏమిటి, నువ్వు చేసావు ఆల్రెడీ, నీ చేత చేయబడ్డ కర్మ ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నావు. కర్మ ఫలాలు అవి ఎట్లా ఉన్నాయంటే చాలా ప్రెషస్గా ఉన్నాయి. వెంటనే వాడుకోకపోతే పెరిషబుల్ ఫ్రూట్స్, అవి వెంటనే వాడకపోతే కుళ్ళిపోతాయి. అందుకని వెంటనే జన్మలు తీసుకుంటున్నావు. అందుకే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. అర్జున కర్తున్న ఇచ్చేసి ఎన్మోహాత్, నీకు మోహం వల్ల నువ్వు చెయ్యొద్దు అని అనుకుంటే కూడా నువ్వు ఏమవుతున్నావు అంటే అవసరాపి పరాధీనుడు అయి ఎవరో నీతో బలవంతంగా ఈ కర్మే చేయిస్తారు. చూడు, ఎవరా బలవంతంగా నన్ను ప్రేరణ చేసి చేయించింది, నేను ఈ పని చెయ్యొద్దనే అనుకున్నాను, ఎందుకు చేశాను అబ్బా, ఈ పనే చేశాను అని అంటావు. మరి ఎవరు నీ లోపల అంత బలవంతంగా ప్రేరణ చేసి, ఏ పనైనా నీ ఇచ్చకు వ్యతిరేకంగా అయితే నువ్వు చెయ్యవు కదా, నువ్వు చేస్తేనే కదా ఫలితం అనుభవిస్తున్నావు. అది చెయ్యొద్దు అని నీ లోపల నీ మనసు చెప్పింది కదా. అప్పుడు నీ మనసు చెప్పలే, బుద్ధి చెప్పింది. బుద్ధి మనస్సు కాసేపు కొట్లాడుకున్నాయి కదా, అయినా కూడా నువ్వు ఆ పని చేసావు కదా. చేసావంటే అంతకంటే బలంగా ఎవరో నిన్ను ప్రేరణ చేసి ఈ పని చేయిస్తున్నారు. ఆ ప్రేరణ చేస్తున్నది ఎవరు? దేవుడు కాదు, నీ కర్మే. ఆ ఈశ్వరుడు కూడా నీ దగ్గర నేను పెట్టిన సూపర్వైజరే కదమ్మా. నా కర్మ నేను ఇది అనుభవించాలి అని నిర్ణయించుకున్నప్పుడు నీకు ఒక సూపర్వైజర్ని, వీడికి ఒక సూపర్వైజర్ని, వాడికి సూపర్వైజర్ని, అందరినీ మరి నీ డబ్బుల్లోనే పెట్టాను, నేను వేరే ఎక్కడ తెచ్చిపెట్టలే. ఇప్పుడు వర్క్స్ తీసుకున్నాను, నేను బిల్డర్ని, ఈ నీకు ఇల్లు కడతానన్నా, నీకు ఇల్లు కడతానన్నా, నీకు ఇల్లు కడతానన్నా, నీ స్థలంలో నీకు, వాడి స్థలంలో వాడికి, వాడి స్థలంలో వాడికి. ఇప్పుడు నీకు ఒక సూపర్వైజర్ని, ఒక ఇంజనీర్ని ఎక్స్ట్రా పెట్టను, వాడికి ఈ ఇంజనీర్ని ముగ్గురిని చూసుకుంటా పోంటారా. అట్లా నీ బ్యాచ్ అంతా నీకు పెట్టేశాను. నీ చిత్రగుప్తుడు కూడా నీ దగ్గరే ఉన్నాడు, వాడు ఇంకెక్కడో ఉండి నీకు రాతలు రాయటం లేదు. వాడు అక్కడ రాస్తుంటే ఇక్కడ వీడిది రాస్తుంటే వాడు ఇంకో పని చేస్తే అది ఎట్లా రాయాలి?
రాయలేడు కదా. వాడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో యమలోకంలోనో కూర్చుంటే యమలోకంలో కూర్చుని చూసేవాడు అందరినీ అట్ ఎ టైం ఎట్టు చూడగలడు? నీ దగ్గరే పెట్టాడు. వాడు ఒట్టిగా మాటలు రాయకుండా ఫిలిం తీస్తున్నాడు. నువ్వు గమనించు. శివుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చేయలేదని కొట్లాడతాడ. నేను చేయలే ఇవన్నీ నా మీద ఊరికే బనాయిస్తున్నారు, నేను అస్సలు అట్లా చేయలేదని. వీడి ఫిలిమే ఉంది కదా, నీ ఫిలిమే. ఇప్పుడు నీ దగ్గర ఫిలిం ఉంది, నువ్వు ఒకసారి కళ్ళు లోపల చూసుకో. నువ్వు చిన్నప్పుడు జామ చెట్టు ఎక్కి కింద పడింది కూడా జామ చెట్టుతో సహా నీ బొమ్మ నీ ఫిలిం నీ దగ్గర ఉంది. అందుకే చిత్త సాగరంలో ఉన్నాయి నీ దగ్గర. గోవా చెట్టు ఒక చెట్టు కాయలు కోసుకోవడం కోసం జామ చెట్టే ఎక్కుతారు, మునగ చెట్టు కోసుకోవడం కోసం మామిడి చెట్టు అయితే ఎక్కరు. మామిడి చెట్టుని ఇట్లా but that reel will tell you that you did. Of course. At the wall you went ahead and you were on top of each other. ఇప్పుడు కూడా నువ్వు కావాలంటే నీకు కనపడుతోంది కదా. నేను జామ చెట్టు ఎక్కాను. జనరల్లీ జామ చెట్లే ఎక్కుతారు. I have climbed a compound wall to get mango from my neighbor. Similar concept. సేమ్ అదే కాంపౌండ్ వాల్ ఎక్కడ ఆడపిల్లలు జనరల్ గా కోడలు ఎక్కరు కదా, జామ చెట్లు ఎక్కుతారు. అంటే జామకాయ రెడీగా కోసుకొని తినడానికి వీలుగా ఉంటుంది. పిల్లలు గమ్ముకుని ఎక్కువ చెట్టు ఎక్కచ్చు. నిజామాబాద్లో మేము కూడా చెట్టు ఎక్కి కోసుకునేవాళ్ళు. మామిడి చెట్టు కాయలు కొట్టి కింద పడేసుకుంటే అది తింటారు. మామిడి చెట్టు ఎత్తుగా ఉంటుంది కదా, చెట్టు ఎక్కలేదు. జామ చెట్టు అయితే ఈజీగా ఎక్కుతారు. అంటే ఏదైనా ఒక చెట్టు ఎక్కి నువ్వు కాయ కోసుకున్నది ఎన్నో సంవత్సరాలు గడిచింది. అప్పుడు నువ్వు చాలా ఇంత పిల్లవి, ఇప్పుడు ఇంత పెద్ద దానివి. కానీ అంత పిల్లతో ఉన్నదే ఫోటోలో ఉంది, నీకు గుర్తొస్తుంది. నువ్వు అంత పిల్లగానే ఇప్పుడు జ్ఞాపకాయ కోసినట్టు రాదు. అంటే చిత్రగుప్తుడు ఎక్కడున్నాడు? నీ లోపల ఇంతమంది ఉన్నారు. మా గురువుగారు మాకు ఎప్పుడు చెప్పావు, ఎప్పుడున్నా నేను ఒక్కడిని అని నీకు భయం అనిపిస్తే నీ లోపల ఇంతమంది ఉన్నారు, ఇది ఆలోచించుకో. అంటే నీ దగ్గర ఈశ్వరుడు ఉన్నాడు, నీకు ఇండివిజువల్ పరబ్రహ్మ ఒకడే. కానీ ఇవన్నీ నీ స్టాఫ్ అంతా నీకే ఉన్నారు. వీళ్ళందరూ చిత్రగుప్తుడు రేగా ఈ ఫిల్ములన్నీ ఇస్తాడు. నువ్వు ఆ రోజు నేను జామకాయ దొంగతనం చేయలేదు, పక్కింటి జామకాయ నేను కొయ్యలేదు అని ఇప్పుడు యమధర్మరాజుతో అంటాడు. నువ్వు కోసావురా అంటాడు, నేను కొయ్యలేదు అంటాడు. ఇదిగో నీ ఫిలిం. ఇంకా నువ్వు కాదంటానికి ఎట్లా వీలవుతుంది? వాడే చూపెడతాడు కదా. వాళ్ళకి ఒక్కొక్క సీట్ ఇచ్చి ఎవరి భాషలో వాళ్ళకి అక్కడే కూర్చుంటే కేక్ తెచ్చిస్తా అని చెప్పాను. అందరు విన్నారు. యుక్త వచ్చింది, నేను అక్కడ కూర్చోలే, ఫలానాది కావాలండి అంటే నన్ను అడుగుతున్నమాట. ఫ్రిడ్జ్ లో ఇంకోటి కావాలి ఇప్పుడు, అది కూడా చెప్పాను. వైల్ గోయింగ్ అవుట్ క్లోజ్ ద డోర్ కూడా చెప్పాను. అనగా అక్కని అడుగు గోగట్టిస్తుంది అంటే వెళ్ళి అనగాని అడిగి తినేస్తుంది, అక్కడే కూర్చుంటుంది. వీళ్ళు అందరికీ ఇచ్చేసి మోహాత్, నువ్వు మోహం వల్ల నువ్వు అవసహాపి, నువ్వు పరాధీనుడివే. నువ్వు నా ఇచ్చేసి చెయ్యొద్దు అని నువ్వు అనుకున్నప్పటికీ ఆ పనులు అవే అవుతాయి. ఎందుకట్లా అవుతున్నాయంటే ఆ ప్రీవియస్ కర్మలో ఈశ్వరుడు ఉన్నాడే, వాడు ప్రేరణ చేసి నీతోనే ఆ పని చేయిస్తాడు. నీ దగ్గర బుద్ధి మనస్సు అని రెండు ఉన్నాయి. అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కదా నీ సూక్ష్మ శరీరం. అందులో 2 ఒక్కొక్కటి. ఆ 2లో ఈ మనస్సు ఎప్పుడూ కూడా ఈ రజోగుణంతోనూ తమో గుణంతోనూ చేరి ఇది సరిగ్గా చెప్పదు. ఏదో ఒకటి ముందు చేసేద్దాం అంటుంది. చేస్తే ఏం కష్టం వస్తుందో బుద్ధి చెప్తుంది. ఇది చేస్తే నీకు రాబోయే కష్టాలు ఇవి ఉంటాయి, అది చెయ్యొద్దు అని చెప్తుంది. నీకేం తెలుసు, దీనివల్ల ఇప్పుడు ఇమీడియట్ గా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది చెయ్యొచ్చు అంటుంది. ఇది ఇద్దరు పోట్లాడుకుంటారు నీ దగ్గర కూర్చొని. అదే దైవాసుల యుద్ధం నీ దగ్గర. దేవతలకి అసురులకి యుద్ధం. అసురులు అంటే ఈ రాక్షస నేచర్, ఈ గుణాలు గల వాళ్ళు. ఈ ఇద్దరు ఎవరు?
తమస్సు రజస్సు. తమస్సు రజస్సుతో చేరే మనస్సు ఈ పని చేస్తుంది. అందుకని దీన్ని మలినమాయ అన్నారు. ఇవి రెండు మాలిన్యంతో కూడినవి. శుద్ధమాయ బుద్ధిలో ఉండేది. అహంవృత్తి ఎక్కడే పడింది. అందుకని పరమాత్మ శక్తి డైరెక్ట్ గా దాని దగ్గర ఉంది. అందుకని దానికి కొంచెం తెలివి ఎక్కువ ఉంది. అందులో సత్వంలో ఉంది. సత్వం వల్లే కదా నీకు బుద్ధి ఏర్పడింది. సత్వంలో ఉంది. అందుకని ఈ ఇద్దరు పోట్లాడుకుంటారు. కర్మలో, ప్రారంభ కర్మలో చెడు జరగవలసింది ఉంటే మనస్సు జయిస్తుంది. నువ్వు ఈ చెడు పనే చేస్తావు. ప్రారంభ కర్మలో మంచి జరగవలసింది ఉంటే ఈ మంచి జయిస్తుంది. ఈ ఇద్దరు పోట్లాడుకునే వరకు నీ శరీరం అట్లా ఊరుకుంటుంది, ఏం మాట్లాడకుండా. ఎప్పుడైతే ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు శరీరం పనిచేస్తుంది. నీ శరీరం అంటే నీ చేతులు, నీ కాళ్ళు, నీ కళ్ళు అన్నీ కూడా ఆ పనే చేస్తాయి. ఇప్పుడు పని చేసిన దానికి శరీరానికి సంబంధం లేదు. కరెక్ట్ కదా? కానీ దెబ్బలు శరీరమే తింటోంది. ఎందుకని? అది దీనిలో చేరి ఈ పని చేయిస్తుంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, అజ్ఞానైన మానవుడు ఏమనుకుంటా అంటే ఈ శరీరమే పనిచేసింది, అందుకని దానికి దెబ్బలు వస్తున్నాయి. దానికి తిట్లో, దెబ్బలో, నష్టము అన్ని శరీరానికే వస్తున్నాయి. పిల్లిపోయి పాలు తాగింది. తాగమని చెప్పింది మనస్సు. ఎవరు రావటం లేదులే, నేనెవరు కొట్టర్లే అని కూడా చెప్పింది. చెప్పకపోతే పాపం అది ఎందుకు వెళ్ళి తాగుతుంది? ఆ పిచ్చి ముండ పాపం నడుచుకుంటూ వెళ్ళి దాని మీద మూత తీసేసి ఆ గిన్నె మీద మూత అది తాగేసింది. పాపం ఎవరినో వెనక నుంచి వచ్చారు, నడ్డి విరగేటట్టుగా దాన్ని కుట్టారు. లేకపోతే కాలు విరిగింది. కుయ్యో కుయ్యోమనేది ఏడుచుకుంటూ పాపం పోయింది. కాలు అసలు పాలు తాగలేదు. మరి కాలుకి ఎందుకు దెబ్బ తగిలింది? నడవటానికి కాలు సహాయం చేసింది. ఆ కర్మకు సహాయం చేసినందుకు కాలు విరిగింది దానికి. ఇప్పుడు బుద్ధి చెబుతుంది, నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు ఇక్కడ లేరు కానీ ఎవరో దూరం నుంచి అయినా ఈ గిన్నె చూస్తూనే ఉంటారు అని లోపల నుంచి బుద్ధి మనకే. మనం తప్పు చేసిన తర్వాత మన బుద్ధి అయ్యో మనమేమనుకుంటాం, నేను ముందే అనుకున్నాను ఇట్లా అవుతుందని, అదే అయ్యింది అంటే ఆ గొప్పతనం అంతా నీ మీద వేసుకుంటాం. అది జరగవలసిందే జరిగింది, కానీ కర్మని నీ మీద వేసుకుంటున్నావు. కర్మ ఎప్పుడు మీద వేసుకున్నావో, కర్తృత్వం వహించావో, భోక్తవి కావాల్సి వస్తున్నది. అందుకని భోక్తృత్వం అవుతోంది. So because that cat got hurt in its leg, whoever hit that cat in its leg, right, that person is going to get hurt in the next janma, right? వాడు అట్లా కాకపోవచ్చు, ఇంకో రకంగా వాడికి దెబ్బలు తగలచ్చు. ఈ పాలు తాగడం ఈ సిచ్యువేషన్ కాదు, వాడి కాలుకి దెబ్బ తగలాలి. దాని కాలు విరగొట్టాడు కదా, దాని కాలు విరిగింది కదా, వీడి కాలు కూడా విరగాలి కదా. సో నెక్స్ట్ జన్మ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడో నడుస్తూ వాడు కింద పడి వాడి కాలు విరుగుతుంది. ఎప్పుడో ఏ పిల్లికో కాలు కొట్టానంటాడు. అందుకే ఏంటంటే కాయేన వాచ మనసేంద్రియైర్వా, కాయేన శరీరంతో, వాచ వాక్కుతో, మనస్సుతో, ఇంద్రియాలతో, బుద్ధి ఆత్మనావా బుద్ధితో, ప్రకృతే స్వభావాత్, ప్రకృతి స్వభావం వల్ల, స్వభావమే స్వరూపం కాదు. కరోమి యద్యత్ సకలం, అయ్యా నేనేమేం పనులు చేశాన్నానో అవన్నీ నారాయణాయేతి సమర్పయ. ఎవరి నారాయణుడు? నీ లోపల ఉన్న అహం, ఆ వృత్తి ఏర్పడడానికి ఉన్నటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి ఆ పరమాత్మ, వాడికి సమర్పించు. అప్పుడు కర్మ నువ్వు చేయలేదు కదా, ఫలితం నీకు రాదు కదా. మన వాళ్ళు అన్ని చేసి ఈ మాట అనేది అందుకు అర్థమైందా? అన్ని మరి నేను చేయలేదంటే నీకు ఎందుకు వస్తుంది? ఏమీ రాదు. No, but you are supposed to think like that only as and when you are doing it. నువ్వు చేస్తున్నప్పుడే, నువ్వు రోజు చేసి ఏం చేస్తున్నావు హేమా? ప్రతిరోజు కర్మ చేస్తున్నావు, నువ్వేం మాట్లాడతావు? దేవుడు పూజ ఒక్కటే పరమేశ్వర అర్పణం అంటున్నావు కానీ మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నావు కదా, అది మాటే. నిత్య పూజ క్లెయిమ్ చేయరు కదా, డ్యూటీ. నిత్య పూజ కూడా నేను రోజు దేవుడికి పూజ చేస్తాను, నాకెందుకు ఇట్లా వచ్చింది అంటారు కదా. Yeah, but what I'm saying is రోజు నువ్వు కర్మ చేస్తావు హేమా, శరీరంతో, మనసుతో, బుద్ధితో, అన్నిటితో కర్మ చేస్తున్నావు, ఇంద్రియాలతో కర్మ చేస్తున్నావు. నీ కర్మఫలం అంతా నువ్వు రోజు కూడా నిద్రపోయే లోపల
నీ కర్మఫలం అంతా నువ్వు అంగట్లో సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి క్యాష్ అంతా ఒక చోట పెట్టి దాచుకుంటున్నావు కదా, నీ కారణ శరీరంలో దాచుకుంటున్నావు కర్మనంతా. కరెక్ట్. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ కాయన వాచ మనసేంద్రియ అది చెప్తే కూడా చెప్పి ఊరికే చెప్పడం కాదు, నువ్వు చేస్తున్నప్పుడే అట్లా చెప్పాలి. ఈ కర్మ ప్రారంభంలో ఉన్నది కాబట్టి జరుగుతోంది, నేను చేయడం లేదు, ఈశ్వర ప్రేరణ వల్ల ఈ కర్మే జరుగుతోంది, ఇది నేను చేయలేదు, దీని ఫలితం నాకు లేదు. మరి ఎవరు ఈ కర్మ నీతో చేయిస్తున్నారు? ఈ చేసే నేను చెయ్యి ఇట్లా అనాలంటే, నేను మాట్లాడాలంటే నాకు శక్తి కావాలి. నా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు నాలో ఎవడైతే భానుమతి అనే మనిషి అది ఆ శక్తి ఉన్నప్పుడే కదా మీరు నన్ను ఇక్కడ ఉంచుతున్నారు, లేకపోతే తీసుకెళ్లి తగలబెడతారు కదా. ఆ శక్తి వల్ల కదా ఇది వస్తోంది, ఇది పనిచేస్తోంది. కాబట్టి అదే మాట్లాడుతోంది అని నువ్వు మాట్లాడేటప్పుడే మాట్లాడేవనుకో, నో కర్మ యాడింగ్. ఇప్పుడు నా కర్మ ఎక్కడ ఉంది? అది మాట్లాడుతుంటే కర్మ నేను ఎట్లా కలుపుకోగలను? రాత్రికి ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను చెప్పిన పాఠం నాకు పుణ్యం వచ్చింది. ఆ పుణ్యాన్ని రాత్రికి కదా నేను కలుపుకోవాలి, నా కారణ శరీరంలో దాచుకోవాలి కదా. మరి ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు నీ కారణ శరీరంలో కలుస్తుంది. నువ్వు జాగ్రత్త అవస్థలో నుంచి సుషుప్తిలో. So as and when you do it, it will not only when you go to sleep. నిద్రపోయేటప్పుడు నా కళ్ళు లాక్కుపోతున్నాయి అంటే అది నువ్వు గమనించగలవు. నీ చేతుల్లో నుంచి లాక్కుపోతాయి. వీళ్ళు విన్నారు మా వీళ్ళు చిన్న పిల్లలుగా ఉండి వీళ్ళు ఓ మాట విని ఓ మాట ఇట్లా కూర్చుని వెళ్ళారు. No, but you've said this before, but at that point I did not totally understand at that point because హేమ చెప్పు, హేమ కాదు బిందు, ఏమిటే బిందుని హేమని బిందు చేస్తాను, నిత్య అరుణ అంట, అరుణ నిత్య అంట, ఏమిటే నాకు కోల. నాకు ఇదో వృత్తులన్నీ అహమృతులుగానే కనబడుతున్నాయి. అదే అది చెప్పు బిందు. చనిపోయే రోజా? డే టైమ్ లో చనిపోయినా ఈ జాగ్రత్త అవస్థలో నుంచి సుషుప్తిలోకి నువ్వు రాత్రి ఏమీ లేదు, నువ్వు సుషుప్తిలోకి వెళుతున్నావంటే నువ్వు విశ్వడుగా ఉండకుండా ప్రాజ్ఞుడుగా నువ్వు ఎప్పుడుంటే అప్పుడే ఆ కర్మ నీకు కలుస్తోందమ్మా. అది పగలు రాత్రిని కాదు, నువ్వు విశ్వడుగా నో రాత్రి దాకా పనిచేసి నేను రాత్రి కాకుండా చచ్చిపోతే నాకు ఇంకా ముందు రోజు వస్తుంది కదా. నిన్ను గ్రహించడానికి ఎట్లా చెప్తున్నాడంటే, మనం వెంటనే పడుకోగానే మనం నిద్రపోవటం లేదమ్మా, పడుకోగానే నిద్ర పట్టడం లేదు. ఇట్లా మంచం మీద పడుకొని వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయినామా? వెళ్ళలే, కొంచెం టైం తీసుకున్నాం కదా. ఆ టైంలో మనకి కళ్ళు ఒక్కటి చెప్తాయి, కళ్ళు లోపలికి లాక్కుపోతున్నాయి అంటాం. అబ్బా నా కళ్ళు వీక్కుపోతున్నాయి అబ్బా, నేను పడుకో. నా కాళ్ళు గుంజుతున్నాయి అబ్బా అంటావు చూడు, నా కాళ్ళు లాగుతాయి. స్లీప్ కు పోయే ముందర చేతుల్లో నుంచి గోళ్లలో నుంచి ఇట్లా లాగుతున్నట్టు నువ్వు సెన్స్ చేయగలవు బిందు, నువ్వు గమనించు. లేదు నువ్వు పడుకొని అదే పనిగా చూడండి. లోపలికి లాక్కుంటుంది, లోపలికి లాక్కుని గుండె దగ్గర ఉంటుంది మొత్తం నీ చేసిన కర్మంతా. అక్కడి నుంచి ఒక్కసారిగా లోపలికి వెళుతుంది. దానికి ఏం చదువుతుందంటే శాస్త్రం, శంకరాచార్యులు చెప్పాడేమ్మా, ఆయనంతా అబ్జర్వర్ నాకు తెలియదు, మామూలు వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు, కానీ గురువు గారు చెప్పిన తర్వాత మేము అబ్జర్వ్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది అమ్మా. అందరికీ కళ్ళల్లో తెలుస్తుంది, కళ్ళు లాక్కుపోతున్నాయి. మనస్సు ఒకటి ఉంది కదమ్మా, ఇంద్రియములను ఇంద్రియార్థములను. ఇంద్రియములు అంటే కన్ను, ఇంద్రియార్థము చూపు, నువ్వు చూసే శక్తి. కన్నుకు చూసే శక్తి రెండు ఉన్నాయి కదా. ఆ రెండిటితో సహా మనస్సు, అట్లాగే చేతులకు పని చేసే శక్తి, కాళ్ళల్లో నడిచే శక్తి. అందుకే ఆ శక్తి కూడా పోతోంది కాబట్టి ఒకవేళ నిద్రలో ఎవడైనా పొరపాటుగా కళ్ళు తెచ్చుకుని నిద్రపోయేవాడు ఉంటాడు, వాడు తెరిచినా కూడా వాడికి చూడడం అనే శక్తి జరగటంలే. అందుకని ఏమిటంటే ఇంద్రియములు ఇంద్రియార్థములతో పాటు
మనస్సు తీసుకుని, అంటే మనస్సు ఎంతమందిని తీసుకెళ్తోంది? 10 ఇంద్రియాలు, 10 ఇంద్రియార్థములు. So 20. కాబట్టి 20 తీసుకుని ఏమో 9 కదా ఇంద్రియాలు, 9 కదా? 10 ఇంద్రియాలు కదా, 10, 9 కాదు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 అమ్మా. 9 నీకు రంధ్రాలు. అట్లా గుర్తు. ఆ రంధ్రాలు కూడా 10వ రంధ్రం బొడ్డు ఉందమ్మా. బొడ్డు నీకు మూసేశారు కానీ కనపడకుండా, నాభి కూడా రంధ్రమే. అంతే. ఎందుకంటే బొడ్డులో చిన్న గుండు సూది గుచ్చేస్తే కూడా మనిషి చచ్చిపోతాడు. అయినా సర్జరీ అప్పుడు ఇట్స్ నాట్ కౌంటెడ్ యాజ్ హోల్ కవర్డ్. కరెక్టే, ఓపెన్ ఉన్నట్టే వాళ్ళకి లెక్క. ఓపెన్ ఉన్నట్టే లెక్క, ఎందుకంటే ట్యూబ్ దాంట్లోంచి పెడతారు కదా, వాళ్ళకి తెలుసు అది హోలే. ఇదిగో ఇక్కడ 11వ బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది, ఇది ఓపెన్ అయి చచ్చిపోతాడు పోయేటప్పుడు. అంటే జ్ఞానైన వాడు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏం చెప్తున్నాను, ఈ మనస్సు ఇంద్రియములను ఇంద్రియార్థములను తీసుకుని అది గుండె దగ్గర పెట్టుకుంటుంది అన్ని. మనం చాలా పెద్ద పని. మనం ఊరికి వెళ్ళేవాడు ఎట్లాగైతే సామానంతా ఒకసారి తీసుకెళ్లి పెట్టుకోం, అన్ని అక్కడ ఒక చోట స్టాగ్నేట్ చేసి అదొకసారి లారీలు ఎక్కించుకుంటాం ఖాళీ చేసినప్పుడు కూడా. అట్లా ఇది కూడా గుండె దగ్గరికి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఒక్కసారిగా కారణ శరీరం, అది దాని బీరువా, నేను పెట్టే దానిలో దాచేసుకుంటుంది. ఇప్పుడు విష్ణుడు ఏమైనాడంటే ప్రాజ్ఞుడు అయిపోయినాడు. అక్కడికి వెళ్ళి తను కూడా వాళ్ళతో పాటు వెళుతుంది, వాళ్ళని మోసం చేసి. మా గురువు గారు మాకు ఎట్లా చెప్పారంటే, బిందు ఈ విషయాన్ని, పిల్లల్ని అందరితో పాటు అమ్మ వెళ్ళి పిల్లలతో పాటు వెళ్ళి పడుకుంటుంది. అంటే పిల్లలు అనుకుంటారు అమ్మ కూడా మాతో పాటు పడుకొని నిద్రపోతోంది లే అని, వాళ్ళు హాయిగా నిద్రపోతారు. ఆ పిల్లలందరూ మెల్లగా ఆ నాన్న పిలుస్తాడు, ఈ అమ్మ నాన్న కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతారు. ఇంకా ఆ పిల్లల దగ్గర అమ్మలో ఏదనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు పడుకునేంత వరకు అమ్మ వాళ్ళతోనే పడుకుంది. వీళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చేసారు. అట్లా ఈ మనస్సు ఈ ఇంద్రియాలతో పాటు కారణ శరీరంలోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళందరినీ అక్కడ పడుకోబెట్టి తనొక్కటి బయటకు వస్తుంది. తాను బయటకు వచ్చి ఈ చిత్తసాగరంలో ఈ బొమ్మలన్నీ ఉన్నాయి కదా, ఇది చిత్రగుప్తుడు ఫిలిములు తీసి పెట్టాడు కదా, అవన్నీ ఇదం వృత్తులు దీనికి. ఆ ఇదం వృత్తులు తీసుకుని అది ఆడుకుంటుంది. ఆ ఆడుకుంటే ఆటే నీకు స్వప్నం. మనస్సు ఒక్కటే ఉంటుంది స్వప్నంలో. అర్థమైందా అమ్మా? స్వప్నంలో నీకు ఇప్పుడు మనస్సే కన్ను పని చేస్తోంది. విను, స్వప్నంలో నీకు మనస్సే కన్ను పని చేస్తోంది, మనస్సే చేతి పని చేస్తోంది. నువ్వు కల్లో కూడా నడుస్తున్నావు. కల్లో కూడా దొంగలు వచ్చారు, నన్ను పాము గరిచింది అని నువ్వు గుర్తిస్తున్నావు. అంటే మనస్సే చేస్తోంది అన్ని పనులు. కానీ మనస్సు చిత్తసాగరంలో ఉన్న వాటితోనే ఫిల్మ్లతోనే చేయాలి కదా, వాటితోనే చేస్తుంది. అవి ఫ్యూచర్ ఫిల్మ్స్ చూసిండదు, అది పాస్టే కదా. ఫ్యూచర్ కూడా చిత్తసాగరంలో చేసుకుంటుందా? అది చూడగలదు కదా, అది దేన్నైనా చూడగలదు. ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ కూడా చూడగలదు కదా చిత్తసాగరంలో. నువ్వు డివిడిలో సినిమా అంతా ఉంది, సినిమా నువ్వు ఫార్వర్డ్ చేసుకుంటే ఫార్వర్డ్ కనపడుతుంది, రివైండ్ చేస్తే రివైండ్ కనపడుతుంది. నీకు నీ తాతని నీ మనవాడిని చూపించుకోలే, నీ చిత్తసాగరంలో లేరు వాళ్ళు. నువ్వు ఊహించుకున్నవాడే మనవాడు అట్లా ఉండాలని నీకు లేదు కదా. నీ మనసు ఒక మనవాడిని సృష్టిస్తుంది. నీ ఇమాజినేషన్ నువ్వు ఇట్లా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అటువంటివే దానికి కనపడుతుంది. దాని చిత్తసాగరంలోవే. నువ్వు చూడని వస్తువులు నీ కల్లో రావు. చూడు, అదే అడుగుతున్నాను. నువ్వు చూసిన వస్తువులే వస్తున్నాయి, చూడని ఫిలిం రాదు. చూడని ఫిలిం ఫిలిం చేయలే చిత్రగుప్తుడు, ఫిలిం చేయలే, కానీ అది ఊహించుకుంటోంది కదా, వస్తుంది దానికి. అది ఊహించుకున్నది. మరి ఇప్పుడు ఎవరో పోయినట్టు నీకు కళ వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు పోలే, ఎవరో ఫలానా వాళ్ళు పోయారని నువ్వు సడన్ గా కలగని లేస్తావు కదా. అదే అప్పుడు దానికి అది ఫ్యూచర్ కాదు, పాస్ట్ కాదు కదా. ఆ మనిషి దానికి ఉన్నాడు, ఆ మనిషి బొమ్మ ఉంది, దాని చిత్తసాగరం. దానికి అతి స్నేహం ఉంది, వాడితో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఎక్కడ భంగం అవుతుందో అన్న భయం కూడా దానికి ఉంది. ఆ భయం, అతి స్నేహం పాపశంకి. వాడు చచ్చిపోతే
అంతే. ఎందుకంటే నేను ఇట్లా ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు నేను అమ్మవారిని పూజ చేస్తా కదా మామూలు రోజు చిన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే 3 ఏళ్లకే ఉపాసన, నాకు లలిత ఉపాసన మా నాయనమ్మ 3 ఏళ్ళకి నేర్పించింది, బాలామంత్రం ఉపదేశం 3 years బేబీకి. నాకు 5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి, నాకు గుర్తు వచ్చినప్పటి నుంచి తప్పో రైట్లో లలిత సహస్రనామం పారాయణ చేస్తూనే ఉన్నాయమ్మా. మా నాయనమ్మ ఎక్కడికి పేరెంటాన్ని పిలిచిపోయి కూడా లలిత పారాయణ చేయమ్మా అని. మా అమ్మాయి చేస్తుంది అంటే అందరూ ఇంటి చిన్నపిల్ల చేస్తుందా అనుకుంటారు. నేను చేసుకుంటూనే ఉండేదాన్ని. నేను చేసి చేసి వీళ్ళకి వచ్చింది. వీళ్ళు ఎవరు పుస్తకాలు పెట్టి నేర్చుకున్న వాళ్ళు కాదు. అట్లా చేసుకుండేదాన్ని. నేను ఇట్లా అమ్మవారికి పూజ చేస్తాను కదా అంటే నాకు అహంకారం ఉందన్నమాట. ఎందుకంటే ఆవిడికి దండం పెట్టమన్నప్పుడు కూడా నేను బ్రాహ్మణ దాన్ని, నేను ఎంఏ చదువుకున్నాను, నేను లలితా ఉపాసన చేస్తాను, ఆవిడ ఏమి పూజ చేయదు, ఆవిడకి నేను దండం పెట్టడం ఏమిటని నాకు అహంకారం అనిపించింది. అంటే నా అహం వృత్తిలో నీకు ఉంది నాకు ఆ భావం. నేను చదువుకున్న దాన్ని జాతి అహంకారం అంటారు, విద్యా అహంకారం, ఇవన్నీ అహంకారాలు ఉంటాయి. నువ్వు పోగొట్టుకోవాలి దాన్ని. ఈ అహంకారం ఉంది. ఇది ఉండి అమ్మవారిని నేను పూజ చేస్తున్నా, నీకు ఇవి ఇచ్చా కదా, నీకు అవి ఇచ్చా కదా. ఆవిడ మరి నేను పూజ చేసిన అవకాశక దైవమే కదా, నీకు అన్ని ఇచ్చా కదా, నీకు మోక్షం ఎందుకు కావాలి అని ఆవిడ నన్ను అడిగింది. నాకు మోక్షం కావాలి, నాకు మోక్షమే కావాలి, ఇవన్నీ నాకు అక్కర్లేదన్న. ధ్యానంలో అడిగింది. నేను ఇమాజినేషనే, ధ్యానం అంటే ఇమాజినేషనే కదా అది. అడిగింది. అడిగినప్పుడు నాకు నా మందిరంలో నేను పెట్టుకున్న అమ్మవారే కదా, నువ్వు ప్రతిష్ఠించుకున్న అమ్మవారే కదా. అడిగింది. అడిగితే నీ మొగుడిని నేను తీసుకుపోతే ఏం చేస్తావు అని. తీసుకుపో అన్నా. సరిగ్గా అంకుల్ చచ్చిపోయినప్పుడు ఎట్లా అయితే ఆ శవాన్ని దాంట్లో పెట్టుకుని మార్చురికి తీసుకుపోతున్నాం కదా, సేమ్ ఆ సిద్ధరామప్ప ఎవడో నాకు తెలియదు అప్పటికి. అతను కూర్చున్నాడు, నేను ఆ తల దగ్గరే కూర్చున్నాను, ఆ మనిషి పడుకుని ఉన్నాడు. ఆ సీన్ నాకు ఆ రోజు కనిపించింది. బట్ అట్ దట్ టైం యు డిడ్ నాట్ నో దట్ అదర్ పర్సన్. ఆ మనిషి ఎవరో ఒక మనిషి కూర్చొని ఉన్నాడని తెలుసు కానీ ఫలానా మనిషి. కానీ అంకులే చచ్చిపోయిన వాడు మాత్రం ఈయనే. నీ మొగుని తీసుకుపోతానండి, తీసుకుపో అన్న. అంటే నాకు అప్పటికే నీకు ఈశ్వరత్రయాలు అక్కర్లేదు, ఈ మొగుడు నీకు మొగుడు కాదు నీకు అని నాకు ముందే తెలుసు కదా. అంటే మోహం ఎక్కడున్నా కూడా నాకు వైరాగ్యం కూడా ఉంది కదా. అంటే రోజు పాఠం విని తీసుకుపో అన్న. సరిగ్గా ఆ సీన్ వచ్చినప్పుడు నేను చూశాను. ఇప్పుడు నేను తీసుకున్నాను, నేను నా పర్మిషన్ తీసుకుంది ఆమె. 20 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట ఆవిడకి తీసుకుపోని పర్మిషన్ ఇచ్చేసా. నేను మరి కళలో కూడా అనలేదు కదా, నేను ఎట్లా నా భర్త లేకుండా నేను ఎట్లా బతుకుతాను లీలలాగా అడగలేదు కదా. అది నీకు అతి స్నేహం ఉన్నప్పుడు, నీకు ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళు చచ్చిపోయినట్టే నీకు మనసు చూపిస్తుంది. నీకు కళలోనైనా అది మరి గతించినవి చూపించిందా, గతించబోయేవి చూపించిందా. అందుకని అమ్మవారు ఎట్లా చేసింది, ఒకవేళ ఆయనకి కనుక జబ్బు చేసింటే నా ఉపాసన వల్ల నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకసారైనా అడుగుతా, అమ్మ నా మొగుడిని బతికించు, నువ్వు కాపాడమని రక్షించమని అడుగుతాం కదా. హ్యూమన్ వీక్నెస్ అడుగుతాం కదా. ఆ అవకాశం లేకుండా చేసి మామూలుగా బయటికి వెళ్ళిన వాడు బయటకు వెళ్ళినట్టు నేను అడిగే అవకాశం లేదు. అడిగితే ఆమె మళ్ళీ మాట తప్పించుకోలేదు, కష్టం అయిపోతుంది ఆమెకి. మరి చావలసిన సిద్ధం ఇప్పుడు చావలసిందే ఉంది. ఆ కర్మలో అదే ఉంది, మరి ప్రారంభం అదే ఉంది కదా. ప్రారంభం అయితేనే చచ్చిపోతారు కదా. ప్రారంభం అయిపోతేనే చచ్చిపోతారు. ఎవరి ప్రారంభాన్ని ఎవరు దాన్ని మార్చగలరు? అందుకని చెప్తున్నా, మనస్సు ఏం చేస్తుందంటే ఈ కర్మనంతా, ఈ ఇంద్రియాలన్నీ లోపల పెట్టి ఈ తనొక్కటే బయటకు వస్తుంది. తనొక్కటే బయటకు వచ్చిందని నీకు ఎట్లా తెలుస్తోంది అంటే, ఈ ఇంద్రియాలు చేయాల్సిన పని చేయటంలే. అంటే నువ్వు కలగంటూ పడుకుని ఉన్నప్పుడు ఈ ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతున్నారు అనుకో, నీ చెవికి వినపడాలి కదా. దొంగలు నేను నిద్రపోతున్నాను అబ్బా నాకు వినపడలే అంటావు, నువ్వు కలగంటున్నావు, అక్కడ వింటున్నావు. మరి అంటే అక్కడ ఈ చెవి లేదు, ఈ చెవి ఉంటే వినేది. నీకు మెళుకు వచ్చింది అన్నప్పుడు ఈ మనస్సు మళ్ళీ స్వప్నస్థితి నిద్రలో నుంచి అటు మళ్ళీ సుషుప్తిలో కన్నా వెళుతుంది, జాగృతిలో కన్నా వస్తుంది. మళ్ళీ సుషుప్తిలోకి అది వెళ్ళింది అనుకో, ఇంద్రియాలతో పాటు తను కూడా పడుకుంటే ఆడుకుని అలసిపోయి అది వెళ్ళిపోతుంది.
మళ్ళీ జాగృతిలోకి వచ్చినాను. జాగృతిలోకి వచ్చినట్టు నీకు ఎట్లా తెలుస్తోంది? నిన్న నువ్వు ఏ పని చేసేసి ఇవాళ ఆపుకుని పడుకున్నావో సేమ్ ఆ పనితో నువ్వు గుర్తు చేసుకొని లేస్తున్నావు. కరెక్ట్, అది కంప్లీట్ చేయాలని. అంటే రాత్రంతా ఏమైంది? నీ ఇంద్రియాల లోపల రెస్ట్ తీసుకుంటున్నాయి. అందుకే నిద్రపోయి లేచిన వాడికి ఎట్లా ఉంటుంది? ఫ్రెష్ ఉంటాడు. బ్యాటరీ ఛార్జ్ అయింది నీ ఇంద్రియాలకి. నీ కర్మ రోజు నువ్వు దాచుకుంటున్నావమ్మా. ప్రతిరోజు నువ్వు అదే పనే చేస్తున్నావు. అది బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇంద్రియాలన్నీ తీసుకొస్తోంది. ఇవన్నీ క్షణాల్లో జరుగుతోంది కాబట్టి నీకు తెలియటలే. కానీ కర్మ తీసుకుపోయేది నువ్వు కూడా కనుక్కోవచ్చు. నీ నీ చేతుల్లో నుంచి ఇలా లాగుతుంది, లోపలికి లాక్కుంటుంది. అంటే లోపలే కర్మ దాచుకుంటున్నావు. చూడు, ఆలోచించు. నీ మనస్సు ఎన్నో ఊహించుకుంటుంది. లీడర్ మనస్సు వాటన్నిటికీ. అదే లీడర్. మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షం. నీ బంధానికి నీ మోక్షానికి కూడా నీ మనస్సే కారణం. బుద్ధి కారణం కాదు. అది చెప్తుంది నీకు మంచిది సంగతిని చెబుతుంది. బట్ దాని మాట ఇది విననే వినదు కదా. మెడిటేషన్ చేసుకోమని చెప్తుంది ఎన్నిసార్లు. అరే ఆ అమ్మగారి క్యాసెట్లు విను అని చెప్తుంది ఎన్నిసార్లు. ఇది ఏముంటుందంటే దానికి వినడానికి టైం లేదంటుంది. ఎందుకంటే దీనికి మోక్షం పొందడం ఇష్టం లేదు. అంతే, వినదమ్మా. అది దాని ఫంక్షన్ చేస్తుంది. అది ఒకవేళ నువ్వు మెడిటేషన్ చేద్దామని కూర్చో, అది ఎక్కడికో వెళ్తానంటుంది ఫస్ట్ లోనే. నిన్ను కూర్చోనియదు. ఇనిషియల్ వీక్స్ ఎవరి మీదకి వెళుతున్నావే నువ్వు. తర్వాత కూడా ఎప్పుడు కూర్చున్నా ఈ పని ఉంది నీకు, ఆ పని చేయకుండా ఇదేందుకు అంటుంది. దానికి తిరగడమే పని. ఎక్కడ తిరుగుతోంది? ఎంత తిరిగినా అది ఈ ముగ్గురి మీదకే తిరుగుతుంది. చూడు, ఈ ముగ్గురే దానికి కావలసిన వాడు. విష్ణుత్రయాలు నువ్వేమన్నా ఆలోచించు, వాటికి చివరికి అంటే దానికి బేస్ మూలం రూట్ ఇదే ఉంటుంది. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. దానికి గురువు గారు కారణం కూడా చెప్పేశారు. నువ్వు మాల్కి వెళ్ళావు, వస్తువులు చూసావు, నీకు వెంటనే ఎవరు గుర్తుకొస్తున్నారు? ఇది హరికైతే బాగుంటుంది, ఇది అపర్ణకైతే బాగుంటుంది. ఎందుకు వాళ్ళే నీకు ఎందుకు గుర్తుకొచ్చారు? వాళ్ళకే నువ్వు బాకీ ఉన్నావు. అందుకే పుట్టారు. అందుకే పుట్టారు. ఆ అప్పుల్లో వాళ్ళే నీకు గుర్తుకొస్తారు. చెయ్యవు. ఎవడికి అప్పున్నావో వాడికే. నువ్వు ఈష్ణత్రయాల్లో నీ భార్య, నీ పిల్లలు, వీళ్ళే నీకు గుర్తున్నారు. అంటే నీ ఇదమృతులు వీళ్ళే. వీళ్ళకే అప్పున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు నీకు అప్పుల వాడు గుర్తొస్తాడా? నువ్వు అప్పు లేని వాడు నీకు గుర్తొస్తాడా? నువ్వు అప్పు తీర్చాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పు తీర్చాలి. ఎవడు గుర్తుకొస్తాడు? అంటాడా? బాకీదారుడు. ఎవడెవడు అప్పు అంటే చిన్న అప్పు తీర్చాలి. ఇప్పుడు నువ్వు 50 రూపాయలే నువ్వు అప్పు తీర్చగలవు. ఇవాళ 50 రూపాయలు అప్పు ఎవడుకున్నావో వాడే గుర్తుకొస్తాడు. 1 కోటి రూపాయలు నీ దగ్గర, 1 కోటి అప్పు తీర్చాలి. 1 కోటి అప్పు తీర్చేవాడే గుర్తుకొస్తాడు. ఇప్పుడు నువ్వు 1 కోటి అప్పు తీర్చాలంటే వాడికి ఏదన్నా రావాలి. అందరికీ అంతే కదా. ఇప్పుడు రాఘు వెళ్ళాడు, వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయిస్తున్నాడు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే ఏమవుతున్నట్టు? వాడికి అప్పు తీరుస్తున్నాడు. వీడు వాడికి అప్పు ఉన్నాడు, వాడు వీడికి అప్పు లేడు. అది ఎవరికి బాకీ చేయించుకునేది ఉంది. అది ఆ కథలో చెప్పలే, నాయన నువ్వు నాకు అప్ప, నేను నీకు అప్ప అని అడిగాడు. ఉప్పుకి నేను ఆవుదాం అప్పు అన్నాడు. ఆవుదం పోసిస్తే వాడు వెళ్ళిపోయినాడు. వాడు చచ్చిపోతాడు. వాడు అప్పు తీరిస్తే వాడు వెళ్ళిపోతాడు. నువ్వు అప్పు తీర్చటం లేదు అన్న భావంతో నా కొడుకుని చేస్తున్నావు అనుకో, బాకీ అవుతుంది. వాడు నీకు బాకీ ఉన్నాడో, నీకు వాడు బాకీ ఉన్నాడు. మళ్ళీ వాడు బాకీ తీసుకోవడానికి వాడే మళ్ళీ కొడుకై మూడై పుడుతున్నాడు. అర్థం కాదు. మనకు 1.5 hour అయిపోయిందా? ఓ అయిపోయింది. అర్జున కౌంటేయ అన్నాడు. ఎందుకని ఇంత నేను వేదాంతం చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నువ్వు దేహంలాగే మాట్లాడుతున్నావు. అందుకని యుద్ధం చేయను అంటున్నావు. ఒకవేళ కర్తం నా ఇచ్చేసి చేయడం ఇష్టం లేకపోతే, నువ్వు చెయ్యనంటే, చేయడం ఇష్టం లేకపోతే అంటే నా బలవంతంగా నువ్వు చెయ్యొద్దు. నీ లోపల ఎవడో ఒకడు ఉన్నాడా, వాడు నిన్ను ప్రేరణ చేసి ఇదే చేయిస్తాడు.
నువ్వు ఒక్కొక్క పని నువ్వు వద్దని అనుకుంటావు, బట్ ఆ పనే నువ్వు చేస్తావు. నీకు అదే ప్రాప్తం ఉందనుకో, ఒక ఇల్లు మనకు వాయువ్యం పెరిగిన ఇల్లు దొరికింది, అదే మనకు ప్రాప్తం ఉందనుకో, ఇంకా మనం ఏం చేసి దాని నుంచి తప్పించుకోలేము. నీకు అదే వస్తుంది. నువ్వు కొత్తది కావాలి పాతది కావాలి లేదు, నీకు ప్రాప్తం ఉన్నదే అది. నువ్వేం ట్రై చేసినా రాదు. నీ ట్రయల్స్ వేస్ట్, నీ ట్రయల్స్ వేస్ట్ అను. నీ ట్రయల్స్ ఇంకొక ప్రాప్తం, మళ్ళీ ఇంకొక దాని కర్మకు మనకి వస్తాయి. సంకల్పం చేస్తున్నావు కదా నీకు ఇది కావాలి అని, ఇంకో జన్మకి మళ్ళీ ఫౌండేషన్ వేసుకుంటున్నావు. That's right. The problem is unless you keep trying, you will not know that is not supposed to come for you, right? So see, for example, అది నీకు రాలేదనుకో, అది ఆ ఇల్లు నీది కాదు హేమ, అందుకు నీకు రాలేదు. Correct, but who is going to think like that? Nobody can think like that, right? ఆత్మ తెలిసిన వాడే అట్లా ఆలోచిస్తాడు, లేనివాడు కర్మను కలుపుకుంటూనే ఉన్నాడు. మరి ఆత్మ తెలిసిన వాడు కూడా మొత్తం దీంట్లో ఉండటం లేదు కదా, ఈ పాఠం విన్నా కాసేపు ఉంటున్నాడు. For example, they went and saw one house, they gave an offer, they did not get it. Both of them told me. I said, if that is only praptam, it will only come back to us. Yeah. But I was wishing for something else. But ఏది ప్రాప్తం అంటే అది ఆ విషయంలో కూడా నువ్వు ఇచ్చా ప్రారంధం, అనిచ్చా ప్రారంధం, పరేచ్చా ప్రారంధం కూడా ఉంది దాంట్లో. Correct. ఎవరు విషయం బలంగా ఉందో ఆ విషయం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పోట్లాడుకుంటారు, గెలిచేది మళ్ళీ వాళ్ళు గెలుస్తారు. అంటే మనం చేస్తూనే ఉండాలి. We have to do. ప్రతి విషయంలో వైఫ్ కి హస్బెండ్ కి తగాదా వస్తుంది. అసలు ఎక్కడైనా తగులాడుకుంటున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలని సుధాంశుజీ మహారాజు ఒకటే మాట చెప్పేశాడు. ఆయన అదే చెప్పేశాడు. ఇంకోళ్ళు ఎవరు పోట్లాడుకోరు, వీళ్ళే పోట్లాడుకుంటారు. ఎందుకని వీళ్ళిద్దరికి కూడా ఒపీనియన్ ఒకటి ఉండదు. కరెక్ట్. ఇది వీడు అవునంటే నేను కాదనాలి అని వారి ముందే తెలిసిపోతుంది, అది అవునంటే ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటూ మళ్ళీ ఒకతోటే ఉంటారు. కరెక్ట్. ఎవరు బలంగా ఉంటే అంటే ఎవరి ప్రారంభం బలంగా ఉంటే వాడు ఇచ్చ అన్నారు. ఆ ఇచ్చ ప్రారంభమే కదా, అనిచ్చ ప్రారంభం వీడికి అనిచ్చ, అది దానికి ఇచ్చ. ఆ ఇచ్చా ప్రారంభం ఎవరికి బలంగా ఉంటే అది గెలుస్తుంది. కరెక్ట్. అది గెలిచినప్పుడు ఆటోమేటిక్ గా ఆపనే జరుగుతుంది, వీడు కాంప్రమైజ్ అయిపోతాడు. కరెక్ట్. అదే ప్రారంభంలో ఉంటేనే వీడు కాంప్రమైజ్ అవుతాడు. అది ప్రారంభంలో లేదనుకో వీడు తగులాడతాడు. కరెక్ట్. ఇప్పుడు వీడు గెలవాలి, ప్రారంభంలో లేకపోతే వీడు గెలవాలి, వీడు గెలుస్తాడు, అది కాంప్రమైజ్ అవుతుంది. ప్రారంభం నిన్ను కాంప్రమైజ్ చేయిస్తుంది, విన్ అవుతుంది. వీళ్ళిద్దరు కాదు, వీళ్ళిద్దరు నేనే లాస్ట్ 90 days నుంచి నేను బ్రాండ్ న్యూ హౌస్ కొనమని చెప్తున్నా. ఎంత దూరం 30 miles వర్క్ అంటే ఒకసారి రియల్ ఎస్టేట్, ఒకసారి రమేష్, ఒకసారి అమ్మ బ్రాండ్ న్యూ కాకపోయినా పర్వాలేదు అన్నారు. మామూలుగా వాళ్ళందరిలో కూడా పరమాత్మ స్వరూపమే ఉంటుంది, నాలో కూడా పరమాత్మ స్వరూపమే ఉంటాడు. ప్రారంధం విల్ విన్. ఊరికే కూర్చున్నాను, నేనేం చేయలేదు. వాళ్ళని అడుగు, ఐ డి నాట్ డూ ఎనీ పేపర్ వర్క్. ప్రారంధం వన్. సో ఎవరి సంకల్పము పోయి బ్యాడ్ హౌస్ కొనాలనో లేకపోతే ఓల్డ్ హౌస్ కొనాలనో ఉండదు. నా ప్రారంధంలో ఇది రాసి పెట్టుంటే ఇదే వస్తుంది. అదే వెనక నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను. గారు మాకు ఏం చెప్పేవాళ్ళంటే, అంకుల్ లాయర్ కాబట్టి నాకు ఆ సంగతులే అట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు. లాయర్ చాలా సమర్థుడే, ఎవరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్థుడే, డిఫెన్స్ లాయరు సమర్థుడే, ఇద్దరు చాలా బాగా ఆర్గ్యూ చేస్తారు. బట్ ధర్మం ఏది గెలవాలని ఉందో, ప్రారంభంలో ఏది గెలవాలన్నా ధర్మం అధర్మం మనకు అదే గెలుస్తున్నది. అంత మాత్రాన వీడు సరిగ్గా ఆర్గ్యూ చేయలేదన్నావా, వీడు డబ్బులు తీసుకుని వీడు సరిగ్గా ఆర్గ్యూ చేయలేదన్నావా? లేదు, ప్రారంభం ఏదంటే అదే గెలుస్తుంది. వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేశారు, అట్లాగే వైఫ్ హస్బెండ్ కొట్లాడుకున్నారు. బట్ అంతే. సో ఇచ్చా ప్రారంధం, అనిచ్చా ప్రారంధం, పరేచ్చా ప్రారంధం works only for prarabdha karma that you are going through in this life. ఆ ప్రారబ్ధం ఈ పని చెయ్యడం కోసం ఈ ముగ్గురు ప్రారబ్ధాలు కొట్లాడుకు వస్తాయి. ఎవరిది బాగా గెలిచి ఉంటుందో, అంటే ఎవరి ప్రారబ్ధం బలంగా ఉంటుందో అది నెగ్గుతోంది, వాళ్ళు గెలుస్తున్నారు, ఆ పని జరుగుతుంది. మొత్తానికి ప్రారబ్ధమే దాని పని జయించుకుంటోంది. కానీ నీ ప్రయత్నం ఫలించటల్లా. ఒకడికి పరీక్షలో ఫెయిల్ అవ్వాలి ఏమా, ఒకడు పరీక్ష ఫెయిల్ అవ్వాలి, అది వాడి ప్రారంభం.
వీడు చాలా తెలివి గలవాడు, వీడు ఊరికే వెళ్ళి పరీక్ష రాసి వచ్చినా వీడికి 35 మార్క్స్ వచ్చి పాస్ అవుతాడు, క్లాస్ రాకపోతే రాకపోతుంది. బట్ ఆ రోజున వీడికి అన్ఎక్స్పెక్టెడ్గా విరోచనాలో వాంతులు వచ్చినాయి, లేకపోతే వీడికి జ్వరం వచ్చింది, వీడికి ఏదో సిక్ అయినాడు. ఇప్పుడు వాడు పరీక్షకు పోయినాడు, బట్ వాడు రాయలేము. నా దగ్గరికి పరీక్షకు వచ్చి పరీక్ష రాయలేక వాడికి డ్రింకులు తెప్పించి తాగిచ్చినా కూడా వాడు రాయలేకుండా వాడు పడిపోయి ఈ ఎండ వేడి కొట్టి పిల్లలు ఎన్నిసార్లు అర్ధగంట పరీక్ష రాసి ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. పబ్లిక్ ఎగ్జామ్ కరెక్ట్. ఏమిటంటే వాడు ఎంత తెలివి గలవాడు, ఆయన ఆ మార్కులు తీసుకోరు కదా. ఇప్పుడు వాడు పాస్ కావాలి, వాడికి మరి తెలివి గలవాడే, ఆ క్వశ్చన్ పేపర్ అంతా వాడికి వచ్చు, కానీ వాడు రాయలేడు. ప్రారంభం ఎంత పని చేస్తుంది? కరెక్ట్. అది ఎవడు చేయిస్తాడంటే ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడు. అదే నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు, ఈశ్వర సర్వదేహానాం హృదయే అర్జున తిష్టతి. అది 61. అది రేపు చెప్తాను. ఆయన పనే అది. నీ ప్రారంభం ఎట్లుంది, ఎట్లా జరిపించాలి. 61 రేపు చెప్పుకుందాం. బాగాలేదు, తప్పకుండా. మనిషికి వీక్నెస్ ఉండదు, ఎవడి మీద డిపెండెన్స్ ఉండదు. వేదాంతం తెలిసిన వాడికి అస్సలు డిపెండెన్స్ ఉండదు. దేవుడు ఎవడో నాకు ఈ సహాయం చేస్తాడు, దేవుడు అసలు వేరే లేడు. దేవుడు వేరే లేడు, ఇంకోటి నీకు సహాయం చేయడానికి. వాడికి నీకు సహాయం చేస్తే ఇంకోటి, ఇప్పుడు నాకు సహాయం చేయాలంటే ఇంకోటికి అన్యాయం చేయాలి. కరెక్ట్. మరి దేవుడు పార్షాలిటీ వాడా? వాడికి పార్షాలిటీ లేదు, చేయడట. నీ కర్మే నిన్ను నడిపిస్తోంది, నువ్వు చేసిన కర్మ నేను నడిపిస్తాను. అసలు ఈ కర్మ చేయకుండా నువ్వు అహమృతిలో పడి ఉంటే అదే నువ్వు సూర్యుడి వైపు ఇటు తిరిగావు, కానీ నువ్వు ఇప్పుడు ఏం కష్టపడక్కర్లేదు. ఆ నీడ పోవాలంటే ఇటు తిరుగు, అంతర్ముఖం అవ్వు, అంతే. నువ్వు బహిర్ముఖమై బయట వెతుక్కుంటున్నావు. సూది కుట్టుకుంటూ సూది కింద పడిపోయింది నా ఇంట్లో. స్ట్రీట్ లైట్ బాగా పెద్దదిగా ఉందని నేను అక్కడికి పోయి వెతికితే అక్కడ నా సూది ఇక్కడ దొరుకుతుంది. ఆ ఇంట్లో వెతకాలంటే నేను ముసలిదాన్ని, నా గుడ్డిదాన్ని, నాకు గుడ్డి దీపం ఉంది ఇంట్లో, ఈ దీపంలో నాకు సూది కనిపించదు. అక్కడ వెతుకుతున్నాను, అక్కడ వెతికితే నాకు కనిపించదు. నడుము వంగిపోయి ముసలి వెతుకుతోంది స్ట్రీట్ లైట్ కింద. ఏమిటి పెద్దమ్మా వెతుకుతున్నావు అంటే, నాయన నా సూది పడిపోయింది. ఆ వచ్చిన వాడు కూడా వెతికారు, సూది దొరకలే. ఒకడెవడో తెలియగలవాడిని, ఎక్కడ పడేసుకున్నావు సూది అని అడిగాడు. మా ఇంట్లో పడేసుకున్నాను. మీ ఇంట్లో పడేసుకుంటే ఇక్కడ ఎక్కడ దొరుకుతుందే పిచ్చిదానా, ఇంట్లోనే వెతుకుపోవని వాడు పంపించాడు. వాడు గురువు. నువ్వు పోగొట్టుకుంది నీ లోపల. నువ్వు పరమాత్మని ఎక్కడ వెతుకుతున్నావు? బయట వెతుకుతున్నావు. నీ లోపల కదా నీ అహం ఉండేది. నీ అహంవృత్తిలో దాని ప్రకాశమైనటువంటి పరమాత్మ ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. వాడు వెతుక్కోకుండా నువ్వు బయట వెతికితే వాడెందుకు దొరుకుతాడు? దాని గురుదేవులు ఎట్లా చెప్తారంటే, ఆ వస్తువు నీకు తెలిస్తే నువ్వు ఆ వస్తువు ఎదురుగా ఉన్నా తీసుకురాగలవు. నీకు ఆ వస్తువే తెలియకపోతే అక్కడ ఆ వస్తువు ఉన్నదని నువ్వు గ్రహించి వెళ్ళగలవా, తేగలవా? అందుకని ముందు అహం బ్రహ్మాస్మి అని నీ లోపల తెలుసుకోరా, తర్వాత అంతటా ఉన్నది అదేనని నీకే అర్థమవుతుంది అని చెబుతున్నాడు. ఓం తత్సత్స్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. 61 రేపు. బిందు ఉన్నావా? పాఠం ఎట్లుంది? అడిగేటప్పుడు హృషీకేశ అని అడుగుతాడు, హృషీక ఈశ అని అడుగుతాడు అర్జునుడు. నువ్వు ఇంద్రియాలను జయించినవాడు, హృషీకం అంటే ఇంద్రియం, ఇంద్రియాలను జయించిన వాడివి, నువ్వు అధిపతివి అని అడుగుతాడు. ఆయన ఇప్పుడు రిప్లై ఇచ్చేటప్పుడు నువ్వు కౌంతేయుడివి అని అంటున్నాడు, నువ్వు హృషీకేశుడివి కాలే. అది అందుకు కౌంతేయ సంబోధన కూడా అంత ఇంపార్టెంట్. సో షీ సేస్
We say, if you have done అటువంటి వాడు అయితే నువ్వు మళ్ళీ యుద్ధం చేయనన్నారు. నా ఇచ్చేసి అని ఎందుకంటావు? నాకు ఇష్టం లేదు అని ఎందుకంటావు? that means you have not done the Ishvara అది the way you're supposed to. కర్తున్ నేర్చేసి అన్నాడు కదా. Result is not yours. నా ఇచ్చేసి అన్నావు కాబట్టి నీకు అంటున్నాడు. అందుకే నువ్వు కౌంట్ వేయాలి. అసలు పిలిచే చోట కూడా భారతాన్ని పిలుస్తాడు చూడు ఒక్కొక్క చోట. అంటే నీకు జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసువి నువ్వు. భా అంటే ప్రకాశం, ప్రకాశం అంత ఆసక్తి గలవాడివి అని చెబుతారు. అదే అదే అసలు భగవద్గీతే బాగుంటుంది. అన్నిట్లోకి భగవద్గీత బాగుంటుందమ్మా. Whatever is written, that is what can happen.